ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. And we give to all in the name of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. Standing, let us turn to a Bible. మనందరం అలాగే లేచి నిలబడి ఉండగా మన బైబిల్ వైపు మనం తిరుగుదాం. To the second epistle of St. Paul to the Corinthians. పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక Chapter 8, 8వ అధ్యాయము verse 9. 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. Amen. ఆమేన్. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Our gracious Heavenly Father, కృప కలిగిన పరలోకపు తండ్రి, we come through the blood of Jesus Christ to the august presence. ప్రభువా మీ యొక్క సన్నిధిలోనికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా ఇక్కడికి వచ్చి ఉన్నాం. And we all humble before the august presence, Lord. ప్రభువా మీ యొక్క గంభీరమైనటువంటి సన్నిధానములో మేమందరము కూడా మమ్మల్ని మేము తగ్గించుకొనుచున్నాం. Thank thee, Lord, for the revealed word for this hour. ప్రభువా ఈ గడియకు సంబంధించిన వర్తమానాన్ని మీరు బయలుపరిచినందుకు మీ కృతజ్ఞతలు. Thou sent the seventh angel to reveal all the mysteries to us, Lord. ప్రభువా 7వ దూతను పంపించి ఈ మర్మములన్నీ కూడా మాకు బయలుపరిచారు. And the prophet said, these are the word for this hour. ప్రభువా మన ప్రవక్త చెప్పాడు ఈ మాటలు ఈ గడియకు సంబంధించినవని. So we pray the Almighty God to preach for us this night. సర్వశక్తి గల దేవా, నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ గడియలో మీరు మాతో మాట్లాడండి. That those who are gathered, Lord, to understand what we are preaching. ప్రభువా ఇక్కడ సమకూడిన వారందరూ కూడా ఏదైతే బోధించబడతా ఉందో దాన్ని అర్థం చేసుకోవాలి. Help us to preach that simple. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వాక్యాన్ని స్వీకరిస్తారు. And we give you glory and honor. ప్రభువా సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ In the resurrected name of our Lord Jesus Christ, we pray. యేసుక్రీస్తు నామమున అందరూ కూడా కూర్చోవచ్చు. ఈ రాత్రి కాలంలో మనం చదువుకున్నటువంటి ఈ భాగము Titled Gifted Deed. దానపత్రము అనే అంశం మీద ఈ రాత్రి మనం మాట్లాడుకోబోతున్నాం. A little bit deep subject. ఇది కొంచెం లోతైనటువంటి అంశం అండి. If you don't understand, just raise your hand. ఎవరికైనా అర్థం కాకపోతే కేవలం మీ చేతులు పైకెత్తండి. I will explain again. మరలా మేము తిరిగి కొద్దిగా వివరణ ఇస్తాం దాని గురించి. Hallelujah. హల్లెలూయా. Praise the name of our Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. And we are going to see how God made us rich today. దేవుడు మనలను ఎలాగ ధనవంతులుగా చేసి ఉన్నాడో మనం చూద్దాం. Hallelujah. హల్లెలూయా. How God made us rich today. ఎలాగ దేవుడు మనల్ని ఏ విధంగా మనల్ని ధనవంతులుగా చేశాడో చూద్దాం. And Paul says, పౌలు గారు అంటున్నారు, you know the grace of God. దేవుని యొక్క కృపను మీరు ఎరుగుదురు కదా అని పౌలు అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. You know it. మీకు తెలుసు ఆయన కృపను And each గురించి. and everybody knows the grace of God. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృపను గురించి తెలుసు. The grace of our Lord Jesus. మన ప్రభు యొక్క కృపను మనం ఎరిగి ఉన్నాం. Though he was rich, ఆయన ధనవంతుడై ఉండి yet for your sake, మన కోసము my sake, నా కోసము became poor, ఆయన దారిద్ర్యుడాయను. that he through his poverty ఆయన దరిద్ర్యము వలన might be rich. మనము ధనవంతులము కావాలనని. Hallelujah. హల్లెలూయా. So Paul says, కాబట్టి పౌలు అంటున్నాడు Jesus was rich. యేసువారు ధనవంతుడై ఉన్నాడని. How he was rich? ఆయన ఏ విధంగా ధనవంతుడు? Hallelujah. హల్లెలూయా. The Bible, Haggai, 2nd chapter, 8th verse. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో The Lord says, యేసువారు దేవుడు అంటున్నాడు, silver is mine, ఇదిగో వెండి నాది, and the gold is mine. బంగారము నాది. Says the Lord of hosts. మరి సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. So all the gold which the people are having today all over the world ప్రపంచం అంతటా వ్యాప్తి చెంది ఉన్న ప్రజల దగ్గర ఉన్న బంగారం అంతా కూడా belongs to God. అది దేవుడికి చెందింది. Hallelujah. హల్లెలూయా. Today 1,000 is 1,13,000. 1,000 of ఒక శవరి బంగారం సుమారుగా 1,60,000 దాకా ఉందండి. 1,13,000. 1,13,000 ఉందంట అయ్యగారు చెప్తున్నారు. And all the gold, మరి ప్రపంచం అంతటిలో ఉన్న బంగారం అంతా కూడా all belongs to Jesus. అదంతా కూడా యేసువారికి చెందింది. Hallelujah. హల్లెలూయా. All the silver in this world
అలాగే ప్రపంచం అంతటిలో ఉన్నటువంటి వెండి కూడా all belong to Jesus. అదంతా కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి చెందింది. Paul says Jesus is rich. కాబట్టి పౌలు గారు అంటున్నారు యేసు వారు ధనవంతుడై ఉన్నాడు అని. And Psalms 104:24 says, అలాగే కీర్తనల గ్రంథము 104వ కీర్తన 24వ అధ్యాయం చెబుతుంది. Lord, how manifold are they works? Yes. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి. His wisdom that was made them all, the earth is full of thy riches. జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి, నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. హల్లెలూయా. All the riches in this world ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ సంపదలు are all God's property. ఇవన్నీ కూడా దేవునికి సంబంధించిన ఆస్తిపాస్తులవి. హల్లెలూయా. All belong to God's property. ఇవంతా కూడా దేవునికి సంబంధించినవి. So this God, కాబట్టి ఈ దేవుడు heaven, ఆయన పరలోకములో ఉన్నాడు, sitting in the throne, ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. and 4 living creatures are around him. మరి ఆ సింహాసనము చుట్టూ 4 జీవులు ఉన్నాయి. 4 elders are around him. మరి ఆ 4 జీవుల చుట్టూ 24 మంది పెద్దలు ఉన్నారు. Crores and crores of angels around him. కోటాను కోట్ల దేవదూతలు ఆ సింహాసనం చుట్టూ కూడా నిండి ఉన్నారు. Jesus is rich. కాబట్టి యేసు వారు ధనవంతుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. This God, కాబట్టి ఈ ధనవంతుడైన దేవుడు omnipresent God, ఆయన సర్వాంతర్యామిగా ఉన్న దేవుడు, infinite God, ఆయన ఏమంటారంటే అనంతుడైన దేవుడు, make us rich. ఆయన మనల్ని ధనవంతులుగా చేశాడు. The great God, ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. to make you rich and to make my rich. మిమ్ములను నన్ను ధనవంతులుగా చేయడానికి Paul says, పౌలు గారు అంటున్నారు became poor. ఆయన దరిద్రుడయ్యాడు అని చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. The prophet Abraham says, మరి ప్రవక్త బ్రహ్నం గారు చెప్తున్నారు, holiness of Jesus Christ, మరి యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధత see, 100 billions of suns black before it. 100 కోట్ల సూర్యుల్ని తెచ్చి ఆయన ముందు పెట్టినా అవి నల్లగా ఉంటాయంట. Hallelujah. హల్లెలూయా. 1 billion is 100 crores. 100 అది కోటాను కోట్ల సూర్యుల్ని తెచ్చిన 1 బిలియన్ అంటే 100 కోట్లు అండి. Hallelujah. హల్లెలూయా. Hundreds million suns with that are. కోటాను కోట్ల సూర్యులను తీసుకొచ్చి ఆయన ముందు పెట్టినా And they are black before this Almighty God. అవి సర్వశక్తి గల దేవుని ముందు నల్లగా అయిపోతాయి. హల్లెలూయా. And the science says, కాబట్టి శాస్త్ర పరిజ్ఞానం కూడా చెప్తుంది, the surface of the sun, ఈ యొక్క సూర్యుని యొక్క ఉపరితలము 5,500 centigrade, 5500 ఉష్ణోగ్రతను కలిగి ఉన్నాయి. 10,000 Fahrenheit. దాని అర్థం ఏమిటంటే 10,000 ఫారెన్హీట్ ను సూచిస్తున్నాయి. One sun. కేవలం ఒక సూర్యుడు. Hallelujah. హల్లెలూయా. Around this sun atmosphere, ఆ సూర్యుని యొక్క వాతావరణాన్ని మనం చూస్తే 2 million centigrade. 20 లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగి ఉంది. అది It's 20 lakhs. దాని అర్థం ఏమిటంటే 20 లక్షల ఉష్ణోగ్రత, 20 లక్షల డిగ్రీల ఉష్ణోగ్రత. Nobody can go near the sun. ఎవరు కూడా సూర్యుని సమీపించలేరండి. హల్లెలూయా. The distance between this earth and the sun, కాబట్టి ఈ యొక్క భూమికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి దూరం మనం చూస్తే 93 lakhs miles. 9.3 లక్షల కిలోమీటర్లు అండి. That's a long distance. కాబట్టి చాలా సుదూరం ఉన్నది అది. That heat we cannot bear. కానీ ఆ సూర్యుడు వెదజల్లుతున్నటువంటి వేడిని మనం భరించలేకపోతున్నాం. అంత దూరం ఉన్నా కూడా 93 lakhs miles we cannot bear this heat. 93 లక్షల దూరం ఉన్నటువంటి సూర్యుని యొక్క వేడిని కూడా మనం భరించలేకపోతున్నాం. హల్లెలూయా. In the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. The prophet says, ఇప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, crores and crores of angels in heaven. ఆ పరలోకములో ఉన్నటువంటి కోటాను కోట్ల దూతలు, The prophet says, ప్రవక్త అంటున్నాడు, they are dust. ఆయన ముందు ధూళిగా ఉన్నారు. Such a great God. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. హల్లెలూయా. Crores and crores of angels are dust. కోటాను కోట్ల దేవదూతలు కూడా ఆయన ముందు ధూళిగా ఉన్నారు. So holy. ఎంతో పరిశుద్ధముగా ఉన్నాడు ఆయన. పరిశుద్ధమైన దేవుడు. All the seraphims in heaven. ఆ పరలోకములో ఉన్న వారి సమస్తము కూడా Hallelujah. హల్లెలూయా Holy, 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 holy. పరిశుద్ధుడు ప్రతిగానాలు గాన చేస్తున్నాయి. 24 hours. 24 గంటలు Without any break. చూడండి, ఏ ఒక నిరంతరము అవి చేస్తూనే ఉన్నాయి. ఏ విరామము తీసుకోవట్లేదు. The Lord all the time. అన్ని సమయాలలో ఆ పరలోకం అంతా కూడా ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాయి. చూడండి, Created sun is so powerful. సృష్టించబడిన సూర్యుడు చాలా శక్తివంతంగా ఉన్నాడు. Nobody can go
go near the sun? ఎవరు కూడా సూర్యుని సమీపంగా వెళ్ళలేకుండా ఉన్నారు. You go near God. మరి అప్పుడు మనం సృష్టికర్త అనే దేవుని దగ్గరికి ఎలా వెళ్ళగలం? So when he came on Mount Sinai in the Old Testament, ఆయన పాత నిబంధన గ్రంథములో సీనాయి పర్వతం మీదకు దిగి వచ్చినప్పుడు the word says they trembled. వాక్యము చెబుతుంది వారు వణికిపోయారు అని. Nobody could go near. ఎవరు కూడా ఆ పర్వతం దగ్గరకు సమీపించలేరండి. హల్లెలూయా. Holy God. ఆ పరిశుద్ధుడైన దేవుడు, హల్లెలూయా. Paul says, పౌలు గారు అంటున్నారు, Timothy 6:16. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని గనక మనం చదివితే, ఆరవ అధ్యాయం 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమేన్. Nobody can go near. ఎవరు కూడా ఆయనకి సమీపంగా వెళ్ళలేరు. Dwelling in light. Dwelling in light. ఆయన వెలుగులో నివాసము చేస్తా ఉన్నాడు. No one can approach this God. ఎవరు కూడా ఈ దేవుణ్ణి సమీపించలేరు. హల్లెలూయా. Nobody can see him. ఏ మనుష్యుడు కూడా ఆయనను చూడలేడు. For this everlasting God. కాబట్టి ఈ యొక్క సర్వశక్తి గల దేవుడు, శాశ్వత కాలం ఉండే దేవుడు, హల్లెలూయా. Says, మరి Brahman says, సహోదరు బ్రెన్నాం గారు అంటున్నారు, heaven, పరలోకములో they are worshiping holy, holy, holy unto the Lord. ఆ పరలోక గణములన్నీ కూడా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తా ఉన్నాయి. Now he says, ఇప్పుడు ఆయన అంటున్నాడు, if any brother is sick, ఎవరైనా ఒక సహోదరుడు వ్యాధిగ్రస్తుడైతే then cry unto the Lord, holy, holy, holy unto the Lord. అప్పుడు మీరు కేవలము దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేయండి, They will get healing. వారికి స్వస్థత వస్తుంది. Hallelujah. హల్లెలూయా. So this God, కాబట్టి ఈ దేవుడు Almighty God, సర్వశక్తి గల దేవుడు, so powerful, ఎంతో శక్తి గలవాడు. infinite God, ఆయన అతీతుడు, అనంతుడు. ఆయన omnipotent God, ఆయన సర్వశక్తిమంతుడు. that God, ఆ దేవుడు because of you and me, మీకోసము నా కోసము became poor. ఆయన దారిద్రుడయ్యాడు. Hallelujah. హల్లెలూయా. In the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. So according to the word, according to the message of the hour, ఈ గడియ వర్తమానము ద్వారా so what did Jesus do? యేసువారు ఏమి చేశారు? What did he forsake to come to the earth? ఆయన భూమి మీదకి రావటానికి వేటిని ఆయన విడిచిపెట్టి వచ్చాడు? To become sin for us. ఆయన మన కొరకు పాపముగా అయ్యాడు. The prophet God says, మరి ప్రవక్త చెప్తూ ఉన్నాడు, all he left in heaven. ఆయన అన్ని విషయాలను పరలోకములో విడిచిపెట్టాడు అని. హల్లెలూయా. You and me, ఎందుకోసం అంటే మీకోసం, నా కోసమే. all he left in heaven. ఆయన సమస్తమును పరలోకములో విడిచిపెట్టాడు. Hallelujah. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, Talk about somebody forsaking something. ఎవరైనా దేనినైనా విడిచిపెట్టారనుకోండి. Hallelujah. హల్లెలూయా. Let us look what Jesus pursued for us. మరి యేసువారు మన కొరకు విడిచిపెట్టినది చూడండి ఒకసారి. What did he leave for us? ఆయన మన కొరకు వేటిని విడిచిపెట్టాడో చూద్దాం. హల్లెలూయా. What did Jesus forsake for you and me? నీ కోసము నా కోసము యేసువారు వేటిని విడిచిపెట్టాడో చూడండి. This Almighty God, ఈ సర్వశక్తి గల దేవుడు, Holy God, ఆ పరిశుద్ధుడైన దేవుడు, most powerful God. అత్యంత శక్తి కలిగిన దేవుడు, What did he leave? ఆయన What did he leave? ఆయన దేనిని విడిచిపెట్టాడు? What did he forsake? ఆయన వేటిని విడిచిపెట్టాడు? హల్లెలూయా. Jesus said, Abraham said, బ్రహ్మం గారు అంటున్నారు, Jesus gave up everything యేసువారు సమస్తమును విడిచిపెట్టాడు అని, for us. మన కోసం. He said, ఆయన అంటున్నాడు, he had a home in heaven. పరలోకములో ఆయనకు ఒక నివాసం ఉంది. He gave up his home in heaven. ఆయన పరలోకములో ఉన్న నివాసాన్ని కూడా విడిచిపెట్టాడండి. Came to the earth. ఆయన భూమి మీదకు వచ్చాడు. Did not even have a place to lay his head. ఆయన తలవాల్చుకోవడానికి కూడా భూమి మీద స్థలము లేదు. హల్లెలూయా. In the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తుతి కలుగును గాక. Did not have any place to lay his head. ఆయన భూమి మీదకు వచ్చిన దినాలలో ఆయన తలవాల్చుకోవడానికి స్థలం ఎక్కడా లేదు. Born in a manger. ఆ దేవుడై ఉండి ఆయన పశువుల శాలలో ఉన్నాడు. Backside of the death, backside of the rock, ఆయన backside of the hill. ఆయన ఒక కొండ వెనకాల ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So he did not have home. ఆయనకు ఒక నివాస స్థలము లేదు. హల్లెలూయా. He became so low, ఆయన చాలా అత్యల్పుడుగా అయిపోయాడు. so poor. చాలా పేదవాడిగా అయిపోయాడు. హల్లెలూయా. He
to sleep on. ఆయన ఎంత పేదవాడిగా అయ్యాడంటే ఆయన పడుకోవడానికి సరైన స్థలము కూడా లేనంత పేదవాడిగా అయ్యాడు For us. మన కోసం. Hallelujah. హల్లెలూయా. Did not have bed to lay. ఆయన పరుండడానికి కనీసం ఒక చిన్న పరుపు కూడా లేదండి. Even in the ship, when it's going the ship. ఆయన గొర్రెలు వెళ్తూ ఉంటే షిప్ ఆయన ఓడలో వెళ్తూ ఉంటే Hallelujah. హల్లెలూయా Was laying on a ship. ఆయన ఆ ఓడలోనే ఆ దోణిలోనే పడుకునేవాడు. Hallelujah. హల్లెలూయా. And మైక్ రావట్లా. there is no place for him to lay his head. ఆయన తలవాల్చుకోవడానికి స్థలము లేదు. Then what he said? ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. Foxes had dens, నక్కలకు బొరియలున్నాయి, birds had nests, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, but the Son of Man don't even have a place to lay his head. మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. And what did he get for that? మరి దానికి ప్రతిగా ఆయన ఏమి పొందుకుంటున్నాడు? But God raised him. దేవుడు ఆయనను లేపి ఉన్నాడు. He came to the world. ఆయన ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. Took the lowest name that could be took in the world. అతి అల్పమైనటువంటి పేరుని ఆయన ఈ భూలోకంలో పొందుకున్నాడు. When Jesus was on this earth, యేసు వారు ఈ భూ ప్రపంచంలో ఉన్నప్పుడు Brahma says like this. బ్రహ్మం గారు ఈ విధంగా అంటున్నారు. Someone seems to say, God 7 ముద్రల గ్రంథంలో ఆయన చెప్తున్నాడు. 284వ పేర. Jesus went on the street. యేసు వారు ఆ వీధుల్లోనికి వెళ్ళినప్పుడు Other parents, ఇతర తల్లిదండ్రులు you say, don't play with the kids. ఇదిగో నువ్వు ఆ పిల్లలతో ఆడుకోవద్దు అని అన్నారు ఆయన్ని. No children were allowed to play with Jesus. ఏ పిల్లవాడిని కూడా యేసు వారితో ఆడుకోవడానికి అనుమతించలేదు. Don't have nothing to do with him. దానితో చేయడానికి ఇంకేమీ లేదు అక్కడ. His mother is nothing but a common prostitute. మరి ఆమె తల్లి గారు ఏదో కాదు కానీ ఒక సామాన్యమైనటువంటి ఒక వేశ్యగా పిలువబడింది. Father and mother. ఆ తల్లి తండ్రి. Hallelujah. హల్లెలూయా. In the name of our Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. Nobody could play with Jesus. ఎవరు కూడా యేసు వారితో వచ్చి ఆడుకునేవారు కారు. He was rejected by the society. ఆయన సమాజము చేత తృణీకరించబడ్డాడు. And he is rejected by the people in the city in Nazareth. ఆయన నజరేతు ప్రజల చేత తృణీకరించబడ్డాడు. Nobody could play with him. ఎవరు కూడా యేసు వారితో ఆడుకోవడానికి సిద్ధముగా లేరు. Nobody could talk to him. ఎవరు కూడా ఆయనతో మాట్లాడలేదు. Alone. ఒంటరిగా ఉన్నాడు. For you and me. ఎందుకోసం? మీకోసం, నా కోసం. Hallelujah. హల్లెలూయా. He was rejected. Even by his child, he was rejected. ఆయన తృణీకరించబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. Parents said, no, don't go to him. అక్కడ ఉన్నటువంటి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతోటి వెళ్ళొద్దు, యేసు వారి దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు. He's a prostitute son. అతను ఒక వేశ్యకు పుట్టినవాడు అన్నారు. But God said, అని బ్రహ్మం గారు అంటున్నారు. there was one who played with Jesus. కానీ ఒక మనుషుడు యేసుతో కూడా ప్రార్థించిన వాడు ఉన్నాడు. That was Lazarus. అది ఎవరో కాదు, లాజరు. Hallelujah. హల్లెలూయా. God said, సహోదరు బ్రహ్మం గారు అంటున్నారు, Lazarus played with Jesus. లాజరు యేసుతో కూడా ప్రార్థించిన వాడు. Others stopped the children not to play with Jesus. ఇతర తల్లిదండ్రులు పిల్లలను యేసువారి దగ్గరకు అనుమతించకపోతే Lazarus played with Jesus. లాజరు మాత్రమే యేసువారితో కూడా ఆడుకున్నవాడు. He loved Lazarus. కాబట్టి యేసువారు లాజర్ని అత్యధికంగా ప్రేమించాడు. Same Jesus. అదే యేసు. హల్లెలూయా. You are the friend of Jesus. మీరు గనక యేసువారికి స్నేహితుడైతే, హల్లెలూయా. The mom said, సోదరు బ్రహ్మం గారు అంటున్నారు, my friend. ఆయన నా స్నేహితుడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. Lazarus was his friend. లాజరు యేసువారికి స్నేహితుడు. And he is our friend. ఆయన మన స్నేహితుడు. Jesus స్నేహితుడైన యేసు came in word form today. ఆయన ఈ రోజు వాక్య రూపంలో వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. In the name of our Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. He said, ఆయన అంటున్నాడు, to the word, ఆయన లోకములోనికి వచ్చాడు. the lowest name that could be took in the world. మరి లోకములో ఎవరు తీసుకోలేనంత అత్యల్పమైన నామాన్ని ఆయన తీసుకున్నాడు. He had the lowest name, took the lowest name. అత్యంత అల్పమైన నామములలో అత్యంత అల్పమైన నామాన్ని ఆయన పొందుకున్నాడు. He was called Beelzebub. ఆయన్ని బెల్జబూబు అని పిలిచారు. హల్లెలూయా. When they seemed discerning the spirit, ఆయన ఆత్మను వివేచించుట ప్రజలు చూసినప్పుడు he is a fortune teller. వారు అన్నారు, ఇతను సోదిగాడు అని. He is a Beelzebub. He is a devil. ఆయన ఒక బెల్జబూబు అని పిలువబడ్డాడు. హల్లెలూయా.
He had the lowest name. అత్యల్పమైనటువంటి నామాన్ని ఆయనకు పెట్టారు. And he went to the lowest city. ఆయన అత్యల్పమైనటువంటి నగరములోనికి వెళ్ళాడు. Jericho was the lowest city. యెరికో అనేటువంటి పట్టణము అత్యల్పమైనటువంటి పట్టణం అండది. Even the smallest man, Zacchaeus, ఇదిగోండి పొట్టివాడైనటువంటి జక్కయ్య సైతం looked down on Jesus. చెట్టు మీద నుంచి యేసు వారిని కిందకు చూశాడు. Hallelujah. Hallelujah. He is the king of heaven. ఆయన పరలోకానికి రాజుగా ఉన్నాడు. He left everything. సమస్తమును విడిచిపెట్టాడు. He left the ivory throne. ఇదిగోండి ఆ యొక్క ఏమంటారంటే ఆ ఏనుగు దంతములతో చేసేటువంటి ఆ సింహాసనాన్ని కూడా విడిచిపెట్టాడు. He left everything. సమస్తమును విడిచిపెట్టాడు. Came to the lowest city. అత్యల్పమైనటువంటి నగరంలోనికి వచ్చాడు ఆయన. Hallelujah. Hallelujah. The prophet says, ప్రవక్త అంటున్నాడు, he came to the earth, ఆయన ఆయన భూమి మీదకు వచ్చాడు. creator of heaven and earth. ఆ భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త. He had nothing to eat. ఆయన తినడానికి కూడా దేనిని కలిగి లేదు ఈ భూలోకములో. This is what the prophet says. అదే ప్రవక్త చెప్తున్నాడు. Hallelujah. He did not have anything to eat. ఆయన తినడానికి కూడా సరైన ఆహారం లేదు ఆయన. Listen, Satan tempted him, సాతాను ఆయన శోధించాడు. fasting for us. ఆయన మన కోసం ఉపవాసం ఉన్నాడండి. Hallelujah. హల్లెలూయా. Fasting for us. మన కోసం ఉపవాసం ఉంటున్నాడు. But he received food that the others knew nothing about. కానీ ఆయన ఒక ఆహారాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఆహారము గురించి ఎవరికి తెలియదు. Hallelujah. హల్లెలూయా. One day he said, ఒక రోజు ఆయన అన్నాడు, I have food. నా దగ్గర ఆహారం ఉంది. Why don't you come and eat? ఎందుకు మీరు నా దగ్గరకు వచ్చి ఆహారం He said, తినకూడదు? I have food that you know not. నా దగ్గర ఒక ఆహారం ఉంది కానీ దాని గురించి మీరు ఎరుగరు అన్నాడు. What is his food? ఆయన ఆహారం ఏమిటి? To do the will of God. దేవుని యొక్క చిత్తమును జరిగించుటే ఆయన ఆహారం. Hallelujah. Hallelujah. To fulfill for what he was sent in this world. ఈ దేని నిమిత్తమైన లోకములోనికి పంపబడ్డాడో దానిని జరిగించుటే ఆయన ఆహారం అది. And Jesus కానీ యేసు వారు did not have shelter. ఆయనకు నివాస స్థలమే లేదు. Hallelujah. Hallelujah. No place, ఆయనకు స్థలము లేదు. no house, ఇల్లు లేదు. nothing belonged to him. ఆయనకు చెందినది ఏదీ లేదు భూమి మీద. Paul says, పౌలు గారు అంటున్నారు, because of us, మన నిమిత్తము he became poor. ఆయన దారిద్రుడాయను. That richest God, ఆ ఐశ్వర్యవంతుడైన దేవుడు all belong to him. సమస్తము ఆయనకు చెందినవే. Now the prophet God says, దైవ ప్రవక్త చెప్తున్నాడు, no place, స్థలమే లేదు, no house, ఇల్లు లేదు, nothing belonged to him. ఆయనకు సంబంధించినది ఏదీ లేదు. But you know what? కానీ మీకు తెలుసా ఒకటి, He became a shelter ఆయనే ఒక నివాసం అయిపోయాడు. for every one of us. ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక ఆశ్రయం అయిపోయాడు. Hallelujah. Hallelujah. A shelter. మనకు ఒక ఆశ్రయం అయ్యాడు ఆయన. Hallelujah. Hallelujah. God made him a shelter దేవుడే యేసు వారిని ఒక ఆశ్రయముగా for చేశాడు. the whole human race. సో మానవ జాతి అంతటిని కూడా ఒక ఆశ్రయముగా యేసు వారు ఉన్నారు అక్కడ. Hallelujah. హల్లెలూయా. Suppose with a lot of heat is here, ఇక్కడ చాలా వేడిగా ఉంది. what we do? ఏం చేస్తాం మనం? We seek some shelter. మనము ఒక ఆశ్రయాన్ని కోరుకుంటాం. Hallelujah. Hallelujah. We go to stand under the shelter. మనము ఆ ఆశ్రయము లేదా ఆ నివాస స్థలములోనికి వెళ్ళి మనం అక్కడ నిలబడతాం. For the whole human race, మానవ జాతి అంతటికి కూడా so Jesus is the shelter. యేసు వారు ఆశ్రయముగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He had no shelter for his own, of his own, ఆయనకు ఒక నివాసం అనేది లేదు. but for us, కానీ మనకైతే he is the shelter. యేసు వారే నివాసముగా ఉన్నాడు. He forsook everything సమస్తమును విడిచిపెట్టాడు to give you shelter మనకు నివాసం ఇవ్వడం కోసం. in the times of trouble. మరి కష్టకాలాల్లో Hallelujah. Hallelujah. And whatever trouble you may be having, మీరు ఏ సమస్యనైనా కలిగి ఉండొచ్చు. whatever sickness you may be having, మీరు ఏ రోగమునైనా కలిగి ఉండొచ్చు. whatever problem you may be having, ఏ సమస్యలను కలిగి ఉండొచ్చు గాక. whatever opposition you may be having, మీరు ఎదుర్కొన్నటువంటి శత్రువు ఎవడైనా సరే be one sure, మీరు ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుసు, there is one shelter, ఒక నివాస స్థలము మనకుంది. not built by any man. అది మనుషుల చేత నిర్మించబడిన ఆశ్రయం కాదు. God himself is a దేవుడు shelter. తనకు తానే నిర్మించిన ఆశ్రయం అది. Hallelujah. The name of the Lord is a mighty tower. మరి యెహోవా నామము అది బలమైన దుర్గము. The righteous run into it and they are saved. నీతిమంతుడు పరిగెత్తుకొని పోయి అందులో తలదాచుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Brahma says, సోదరుడు బ్రహ్మం గారు అంటున్నారు, so we got a shelter ఆయనే ఒక నివాసముగా ఉన్నాడు. and Christ is our shelter. క్రీస్తే మన నివాస స్థలముగా ఉన్నాడు. Hallelujah. Hallelujah. Praise the name of our Lord Jesus Christ. యేసుక్రీస్తు నామానికి స్తుతి కలుగును గాక. And what else he did? He gave up. ఇంకా ఆయన ఏమి విడిచిపెట్టాడో చూద్దాం. He gave up his sonship. ఆయన తన కుమారత్వాన్ని విడిచిపెట్టాడు. Hallelujah. Hallelujah. He was the son of God. ఆయన దేవుడి యొక్క కుమారుడు. Hallelujah. Hallelujah. He gave up his sonship ఆయన తన కుమారత్వాన్ని విడిచిపెట్టాడు. Hallelujah. హల్లెలూయా. to make us sons of God. మనలను దేవుడి కుమారులుగా కుమార్తెలుగా చేయడానికి.
Hallelujah. He forsake his sonship. ఆయన తన కుమారత్వాన్ని కూడా విడిచిపెట్టాడు. Hallelujah. Hallelujah. He not know sin ఆయనకు పాపమే తెలియదు. because ఎందుకంటే he became sin for us. ఆయన మన కోసమే పాపముగా Our మారాడు. sins was placed upon him. మన యొక్క పాపములన్నీ కూడా ఆయన మీద మనం మోపాము. He gave the sonship ఆయన తన కుమారత్వాన్ని విడిచిపెట్టాడు. to become sin. మన నిమిత్తము పాపముగా అయ్యాడు. Now we can make sinners sons. ఇప్పుడు మనము Sinners sons. పాపపు కుమారులం అవుతున్నామండి. Hallelujah. హల్లెలూయా. He make the sinners the son of God. పాపులైనటువంటి మనలను దైవ కుమారులుగా ఆయన చేశాడు. Hallelujah. Hallelujah. He became sin ఆయన పాపముగా అయ్యాడు. to make sinners the sons of God. పాపులను తన కోసము కుమారులుగా చేశాడు ఆయన. Hallelujah. Hallelujah. That's the good part. అది ఒక గొప్ప భాగమై ఉన్నది. Take sinners and make sons of God. ఇదిగోండి పాపులను తీసుకొని దేవుని కుమారులుగా చేశాడు ఆయన. He gave up his sonship ఆయన తన కుమారత్వాన్ని విడిచిపెట్టి to become sin. పాపముగా అయ్యాడు. He takes sinners and makes sons out of ఆయన them. పాపులను తీసుకొని దేవుని కుమారులుగా చేశాడు. Amen. What a privilege. ఎంత గొప్ప ధన్యత అండి. Hallelujah. హల్లెలూయా. It's a great అది privilege. గొప్ప ధన్యత. I was a sinner నేను ఒక పాపిని, against God, దేవుడికి వ్యతిరేకంగా ఉన్న wandering somewhere. ఎక్కడో తిరుగుతూ ఉన్నాను. Hallelujah. Hallelujah. But God, కానీ దేవుడు rich in mercy, ఇదిగో కృపలో ఐశ్వర్యవంతుడు. rich in grace, ఇదిగో కృపలో did ఐశ్వర్యవంతుడు. not leave me as I was. నేను ఎలాగైతే ఉన్నానో అలాగే ఉన్న స్థితిలో He came to me. He came to me. ఆయన నా దగ్గరకు వచ్చాడు. Came to you. ఆయన మీ దగ్గరకు వచ్చాడు. He's a good Samaritan. ఇదిగో ఒక మంచి సమరయుడిగా Saw your condition. ఇదిగో మీ యొక్క స్థితిని చూశాడు. No help for you. ఇదిగో మీకు సహాయం అందించేవారు Nobody could take you. ఎవరు కూడా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి You are rejected. ఇదిగో నువ్వు You తిరస్కరించబడ్డావు. are in sin. నువ్వు పాపంలో You ఉన్నావు. are in tears. ఇదిగో మీరు దుఃఖంలో ఉన్నారు. You are a debtor. ఇదిగో మీరు Debtor, loan, debty. మీరు మురికిగా ఉన్నారు. Hallelujah. Hallelujah. And you are a alcoholic. మీరు మందు తాగేటువంటి వ్యక్తిగా ఉన్నారు. I was healthy. You are all this. మనందరము కూడా మురికిగా ఉన్నామండి. Sinners. పాపులుగా ఉన్నాం. But he came అని ఆయన వచ్చాడు. and make me a son of God. నన్ను దైవ కుమారుడిగా చేశాడు. And make you a daughter of God. మిమ్మల్ని దేవుడి కుమార్తెగా The చేశాడు. prophet says, పౌలు బ్రహ్మ గారు అంటారు, what a privilege it is. ఎంత గొప్ప ధన్యతను మనం కలిగి ఉన్నాం. Hallelujah. But Bible says, సోదరు బ్రహ్మ గారు అంటారు, even the angels could not go before in the presence of God. చూడండి దైవ దూత దేవుడి యొక్క దూతలు కూడా ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలి. But a redeemed son of God, కానీ redeemed son, ఆ యొక్క విమోచింపబడినటువంటి కుమారుడిగా, a redeemed daughter of God, విమోచింపబడిన కుమార్తెగా go to the presence of God. దేవుని సన్నిధిలోనికి వెళ్ళొచ్చు. Even the angels are afraid. దేవదూతలు కూడా భయపడిపోతున్నాయి. Hallelujah. Hallelujah. Praise the name of Lord Jesus Christ. యేసుక్రీస్తునామమున స్తుతి కలుగును. Listen, వినండి, God won't be undersold on anything. దేవుడు దేనికి కూడా అమ్ముడు పోడండి. He can't do this. దాన్ని ఆయన చేయలేడు. Because ఎందుకంటే God's true is, God will not borrow anything. దేవుడు దేనిని కూడా అప్పుగా కూడా తీసుకోడు. Hallelujah. హల్లెలూయా. Brahma says, బ్రహ్మ గారు అన్నారు, God is not a debtor to anybody. దేవుడు ఎవరికి కూడా అప్పు ఉండడు. Hallelujah. హల్లెలూయా. Praise the name of Lord Jesus Christ. యేసుక్రీస్తునామమున He says, స్తుతి గాక. ఆయన His son became sin offering ఆయన తన కుమారుడు ఒక పాపమైపోయాడు. that he might buy you. Sin offering Okay. that he might buy. తన కుమారుడు ఒక పాపముకు అర్పించేటువంటి ఒక అర్పణగా అయ్యాడు. అందువలన మనల్ని కొనవచ్చు ఆయన. Hallelujah. తన కుమారుణ్ణి పాపపు అర్పణగా ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. God bought you. దేవుడు మనల్ని కొనుగోలు చేశాడు. Hallelujah. Hallelujah. God purchased you. దేవుడు మనల్ని కొనుగోలు చేశాడు. Hallelujah. Hallelujah. I could not be redeemed. No, nothing to be redeemed. అసలు నేను విమోచింపబడేవాడే కాదు. No ఏమీ chance. లేదు. అసలు No. అవకాశమే లేదు. No chance at all. అవకాశమే లేదు. But Jesus మరి యేసువారు paid his price, ఆయన క్రయధనము చెల్లించి, paid his blood, ఆయన రక్తాన్ని క్రయధనముగా చెల్లించి purchased. ఆయన మనల్ని కొనుగోలు చేశాడు. Brahma says, బ్రహ్మ గారు అంటున్నారు, God bought you. దేవుడు మనల్ని కొనుగోలు చేశాడు. Hallelujah. హల్లెలూయా. Praise the name of Lord Jesus Christ. యేసుక్రీస్తునామమున స్తుతి కలుగును. See, what a beautiful thing that is. ఎంత సుందరమైనటువంటి కార్యం అది. Hallelujah. హల్లెలూయా. Great God. గొప్ప దేవుడు, He's a wealthy one. ఆయన సర్వ సమృద్ధి కలిగినటువంటి దేవుడు. Bought a sinner. ఆయన
ఒక పాపిని కొనుగోలు చేసి Hallelujah. Hallelujah. Bought a sinner ఒక పాపిని కొనుగోలు and చేసి, make a son and daughter of ఆ God. పాపిని కొనుగోలు చేసి ఆ పాపి అయినటువంటి వాడిని దేవునికి కుమారుడిగా కుమార్తెగా చేశాడు. Prophet says, what a grateful, what a beautiful thing. ప్రవక్త అంటున్నాడు, ఎంత సుందరమైన కార్యం అది. Hallelujah. Hallelujah. And also, అదేగా అంత మాత్రమే he కాదు, gave his strength. ఆయన తన బలమును ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. He said, ఆయన అంటున్నాడు, he became weak ఆయన బలహీనుడయ్యాడు. that he might be our strength. ఆయన బలహీనుడు ఎందుకయ్యాడంటే మన బలముగా ఉండటానికి ఆయన బలహీనుడయ్యాడు. Hallelujah. He is our strength. ఆయనే మన బలము. He is our all sufficient strength. ఆయన మనకు సరిపడిన బలముగా ఉన్నాడు. We don't need no other strength but the strength of the Lord Jesus Christ. మనకు ఏ రకమైన బలం అవసరం లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు బలము మనకు సరిపోతుంది. Hallelujah. Hallelujah. He is my strength from day to day. ప్రతి దినము కావాల్సిన బలముగా ఆయన నాకున్నాడు. Hallelujah. Hallelujah. Every day. ప్రతిరోజు He is my strength. ఆయన నా బలముగా ఉన్నాడు. Hallelujah. Hallelujah. That's why అందు నిమిత్తమే He sent the eagle food today. ఆయన పక్షిరాజు ఆహారాన్ని This is the eagle food. ఇది పక్షిరాజు ఆహారము. So day to day, every day. ప్రతి దినము కూడా Brahman says, సహోదర బ్రహ్మం గారు this అంటారు, is the spiritual food sent in this season. ఈ యొక్క దినములో ఈ యొక్క కాలములో పంపించబడిన ఆత్మీయ ఆహారం ఇది. Hallelujah. Hallelujah. So when it is food, కాబట్టి ఆహారమైనప్పుడు you have to eat it every day. ఖచ్చితంగా ప్రతి దినము నువ్వు తినాలి. Hallelujah. Hallelujah. To get the strength. బలము తెచ్చుకోవడానికి. Hallelujah. Hallelujah. Brahman says like this. సహోదర బ్రహ్మం గారు ఇలా It అంటున్నారు, comes to my mind. నేను మరలా నా ఆలోచనలోకి తిరిగి వచ్చాను. In Breach he says, ఎడమలో ఆయన అంటున్నాడు, paragraph number 245. 245. ఎడమ 245వ పేరాలో, Don't that make you feel good? అది మనకు మంచిగా అనిపించట్లేదా? Congregation says, Amen. అక్కడ ఉన్నటువంటి సంఘం అంతా కూడా ఆమేన్ చెప్తుంది. Now he says, I thought I was tired, నేను అనుకుంటున్నాను నేను అలసిపోయానని, but I am not now. కానీ ఇప్పుడు అలసిపోలేదు నేను. Listen. వినాలండి. I thought I was tired, నేను అలసిపోయానని అనుకుంటున్నాను, but I am not now. కానీ నాకు అలసట లేదు. See, చూసారా, sometimes I think getting too old to preach, కొన్ని సమయాల్లో నేను బోధించలేనంత వృద్ధుడినైపోయానని అనుకుంటాను. then I go to see something like that. అలాంటిది నేను చూచినప్పుడు I think I am a young man again. నేను మరలా యువకుడిగా మారిపోయినట్లు నాకు అనిపిస్తుంది. Hallelujah. It does something to you. అది ఏదో ఒక కార్యాన్ని మీ పట్ల జరిగిస్తుంది. This is the eagle food. ఇది ఏదో కాదు, ఇది పక్షిరాజు ఆహారం. The prophet said, ప్రవక్త అంటున్నాడు, I thought I was bold to preach. ఇదిగో నేను ముసలివాడిని అయిపోయాను, ఇక నేను బోధించడానికి ముసలివాడిని అయిపోయాను అంటున్నాడు. I thought I am very tired, ఇదిగో నేను అలసిపోయాను అనుకుంటున్నాను, but I will see something. కానీ ఒక విషయాన్ని నేను చూసినప్పుడు I think I am a young man again. నేను మరలా యువకుడిగా మారిపోయినట్లు నాకు అనిపిస్తుంది అంటున్నాడు. That means young man is active all the time. దాని అర్థం ఏమిటంటే యువకుడుగా ఎప్పుడు ఉత్తేజంగా ఉంటున్నాడు ఆయన. How the young man will run away, run. ఒక యువకుడు ఎలాగ పరిగెత్తుతాడు అంత But those who wait on the Lord, ఎవరైతే ప్రభువు కొరకు నిరీక్షిస్తారో, hallelujah, Hallelujah. his strength will be renewed like that of an eagle. వారు పక్షిరాజు వలె నూతనమైనటువంటి బలమును పొందుకుంటారు. Is here. అది ఇక్కడే ఉంది. Eagle food is here. పక్షిరాజు ఆహారం ఇక్కడే ఉంది. Eagle strength is here. పక్షిరాజు యొక్క బలం ఇక్కడే ఉంది. Hallelujah. Hallelujah. But we people don't eat it every day. ప్రజలమైనటువంటి మనము దాన్ని ప్రతిరోజు తినడానికి ఇష్టపడం. That's why you say I am very dull today. అందునిమిత్తమే నేను చాలా దిగులుగా ఉన్నాను. Up and down every day. తలకిందులవుతూ ఉన్నాను, పైకి కింద కొట్టుమిట్టాడుతా ఉన్నాను. Hallelujah. Hallelujah. God has given this దేవుడు ఈ opportunity. యొక్క అవకాశాన్ని ఇచ్చాడు. Hallelujah. Hallelujah. He is my strength ఆయన నా బలము. from day to day. ప్రతి దినము నుంచి దినము వరకు ఆయన నాకు బలముగా ఉన్నాడు. Without him I would not. ఆయన లేకుండా నేను బలముగా ఉండలేను. Without him I would fail. ఆయన లేకుండా నేను విఫలమవుతాను. Without him I would fall. ఆయన లేకుండా నేను పడిపోతాను. How wonderful. ఎంత అద్భుతమన్నది. How wonderful, brother. ఎంత అద్భుతము సహోదరుడు. Hallelujah. హల్లెలూయా. You need not pay anything for this food. మీరు దేనిని కూడా ద్రవ్యాన్ని ఈ ఆహారం కోసం చెల్లించవలసిన అవసరం Hello, లేదు. it is free. ఇది ఉచితము. Without money. డబ్బు చెల్లించకూడదు. Without price. ఇదిగోండి వెల లేకుండా. But people కానీ ప్రజలు don't want to eat it. దాన్ని తినడానికి ఇష్టముగా లేరు. Brahm says, సోదరు బ్రహ్మం గారు అంటున్నారు, this is the spiritual feast. ఇది
ఆత్మీయ విందు అంటున్నాడు ఆయన. Hallelujah. It is a 7 square meal. ఇది 7 అంతలుగా ఉన్నటువంటి ఆహారం ఇది. Hallelujah. Hallelujah. 7 square meal. ఇది 7 అంతలుగా ఉన్న He ఆహారం. said the 7 seals is 7 square meal. 7 ముద్దలు 7 అంతలుగా ఉన్న ఆహారం అది. And what do you have to do? మనం ఏం చేయాలి? Go on eating, brother. తింటూనే ఉండాలి. The more you eat, నువ్వు ఎంత ఎక్కువగా తింటావో the more strength you will get. అంత శక్తి వస్తుంది నీకు. It will not make you fall. అది నీకు పడిపోయేలా చేయదు ఇక. Hallelujah. హల్లెలూయా. Praise the name of our Lord Jesus Christ. యేసుక్రీస్తు నామమునకు స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. So we have to read the seals every day. కాబట్టి ప్రతిదినం మన ముద్రల గ్రంథం Because the prophet of God said, ఎందుకంటే దేవుని యొక్క ప్రవక్త చెప్తున్నాడు. he thought he a young man again. చూడండి బ్రహ్మం గారు అంటున్నారు, నేను మళ్ళా యువకుడిని అయిపోయినట్లు నాకు అనిపిస్తుంది అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise the name of our Lord Jesus Christ. యేసుక్రీస్తు నామమునకు స్తుతి కలుగును గాక. One time, ఒకసారి there was a man. ఒక మనుష్యుడు ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Sometimes కొన్నిసార్లు they say, వారు అంటారు, I don't want to go to the church. నేను సంఘానికి వెళ్ళాలని The అనుకోవట్లేదు. pastor is a hypocrite. ఇదిగోండి పాస్టర్ వేషధారిగా ఉన్నాడు, So I don't want to go there. కాబట్టి నేను ఆ సంఘానికి వెళ్ళాలనుకోవట్లా. If you don't go, నువ్వు వెళ్ళకపోతే you are a hypocrite also. నీవు కూడా ఒక వేషధారి అయిపోతావు. So one time, ఒకసారి there was a man ఒక మనుష్యుడు ఉన్నాడు. who was blind, అతను గుడ్డివాడు, deaf, చెవిటివాడు, and dumb. అలాగే మోగవాడు కూడా. And regularly he used to come to the church. ప్రతి దినము ఆయన చర్చికి వచ్చేవాడు. He cannot hear, ఆయన వినలేడు, he cannot speak, మాట్లాడలేడు, he cannot see, చూడలేడు. but regularly he was coming to the church. కానీ ప్రతి దినము కూడా సంఘానికి వచ్చేవాడు. Hallelujah. Hallelujah. And the people wanted to know why he come regularly to the church. ప్రజలందరూ కూడా ఆయన అసలు ఎందుకు సంఘానికి వస్తున్నాడో తెలుసుకోవాలి. So the braille language, అందులో లిపి ఉంటుంది కదా, బ్రెయిలీ లిపి, దాన్ని పెట్టి అడిగారు, why are you coming to the church? ఎందుకు నువ్వు సంఘానికి వస్తున్నావు? He- ఆ లిపి ద్వారా అడిగారు ఆయన. You cannot see, cannot hear, cannot speak. Why are you coming? నువ్వు వినలేవు, మాట్లాడలేవు, ఎందుకు వస్తున్నావు నువ్వు సంఘానికి? Then he said, అప్పుడు ఆయన అన్నాడు, I want to show where. I want to show. నేను ఎందుకు వస్తున్నానంటే I want to let you know on which side I am. నేను ప్రతి ఒక్కరికి కూడా ఏమి తెలియజెప్పాలనుకుంటున్నానంటే, He said- నేను ఎవరి పక్షాన ఉన్నానో తెలియజెప్పాలని వస్తున్నాను అన్నాడు. Listen. He says, ఆయన అన్నాడు, I want to let the devil know. దెయ్యమునకు కూడా తెలియాలని నేను ఎందుకు వస్తున్నాను, And everybody also know అలాగే ఉన్నవారందరికీ కూడా తెలియాలని నేను what side he is. నేను ఎవరి పక్షాన ఉన్నానో తెలియడానికి వస్తున్నా. Hallelujah. Regularly coming to the church. అనుదినము సంఘానికి వస్తున్నా నేను. Hallelujah. Hallelujah. So we want to if you come to the church regularly, కాబట్టి సంఘానికి ప్రతిరోజు మనం వస్తే want to show మనం చూపించాలి, I am on God's side. నేను దేవుని పక్షమున ఉన్నవాడును అని. And go to and show the devil అలాగే దెయ్యానికి కూడా and చూపించాలి, show the other people also. ఇతరులకు కూడా చూపించాలి. When you come to the church regularly, అనుదినము సంఘానికి వచ్చినప్పుడు hallelujah. Hallelujah. Brahman says, బ్రహ్మం గారు అంటున్నారు, Abraham children అబ్రహాము యొక్క పిల్లలు grow in the presence of God. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళడానికి ఇష్టపడతారు. Hallelujah. Hallelujah. In the Old Testament, పాత నిబంధన గ్రంథం, hallelujah. Hallelujah. When the rod was placed in the most holy place, అదిగో పరిశుద్ధ స్థలములో ఆ చేతి కర్రను పెట్టినప్పుడు the next day, ఆ మరుసటి రోజు when they took it, ఆ కర్రను బయటికి తీసి Aaron's rod ఆ హరోను ఒక చేతి కర్ర got life, దానికి జీవం వచ్చింది, blossomed, అది చిగుర్చింది, bear fruits also. అదిగోండి ఫలాలను కూడా కాసింది. So they come to the church of the living God. కాబట్టి సజీవమైన దేవుని సంఘంలోకి మనం వచ్చినాం. Hallelujah. Hallelujah. You grow in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదుగుతామండి. David says, దావీదు అంటున్నాడు, I am like a green olive tree in the house of God. నేను దేవుని యొక్క గృహములో పచ్చటి ఒలివ వృక్షము వలె ఉన్నాను. Why green olive tree? ఎందుకు పచ్చటి ఒలివ వృక్షము అన్నాడు ఆయన? In the house of God, దేవుని సన్నిధిలో there's the word of God is there. అక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుంది. Hallelujah. Hallelujah. An olive tree ఆ ఒలివ చెట్టు I will live for 2,000 years. 2000 సంవత్సరాల వరకు కూడా జీవిస్తుంది. So David says, దావీదు అంటున్నాడు, when I am in the church of God, నేను దేవుని యొక్క సన్నిధిలో, when I am in the temple of God, నేను దేవుని యొక్క ఆలయంలో ఉన్నప్పుడు I will live long. నేను ఎక్కువ కాలము జీవిస్తాను. I will be fresh all the time. నేను అన్ని సమయాలలో తాజాగా ఉంటానంటున్నాడు. Hallelujah. Hallelujah. Praise the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు నామమునకు స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. What else Jesus forsook? ఇంకా ఏం విడిచిపెట్టాడు యేసు వారు చూద్దాం. He gave and forsook his own life. ఆయన తన సొంత జీవాన్ని కూడా He విడిచిపెట్టాడు. gave his life ఆయన తన సొంత జీవాన్ని ఇచ్చాడు. to save yours and mine. నీ జీవితాన్ని నా జీవితాన్ని రక్షించడానికి తన సొంత జీవితాన్ని He did not have to lay down. ఆయన ప్రాణాన్ని అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. He done it willingly. ఆయన ఇష్టపూర్వకంగా అక్కడ మరణించాడు. He did not have to do it. ఆయన కార్యాలు చేయాల్సిన అవసరం
అవసరం లేదు. But he done it willingly. ఆయన ఇష్టపూర్వకంగా. Hallelujah. Because ఎందుకంటే he could save you. ఆయన మనల్ని రక్షించడానికి ఇష్టపూర్వకంగా ప్రాణాన్ని పెట్టాడు. Because he is the only one that can save you. ఎందుకంటే మనల్ని రక్షించగలిగిన వ్యక్తి అతను ఒక్కడు మాత్రమే. Nobody can save you. ఎవరు కూడా మనల్ని రక్షించలేరు. And praise the name of our Lord Jesus Christ. నామమున స్తుతి కలుగును గాక. That's why అందునిమిత్తమే God, దేవుడు rich, ఐశ్వర్యవంతుడు, Jesus, యేసు rich, ఐశ్వర్యవంతుడు, became poor మన నిమిత్తము for you and me. నీ కోసము నా కోసం. So Paul is saying, అందుకు నిమిత్తం పౌలు అంటున్నాడు, listen carefully now. Listen carefully. చాలా జాగ్రత్తగా వినాలి. Jesus Christ, యేసుక్రీస్తు వారు who is the creator, ఆయన సృష్టికర్త, he became the poorest of the poor. ఆయన దారిద్ర్యతను అనుభవించాడు. Braham says, బ్రహ్మ గారు అంటున్నారు, he became the poorest of the poor. ఆయన పేదవాళ్ళలో పేదవాడైపోయాడు. Only one garment in his life. కేవలం ఆయన జీవిత కాలంలో ఏక వస్త్రాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు, ఒక అంగిని కలిగి ఉన్నాడు అంతే. Till he went to the cross. ఆయన సిలువను ఎక్కేంత వరకు కూడా ఒక అంగిని మాత్రమే కలిగి For you and me. ఎందుకోసం అంటే అది నీ కోసం నా కోసం. Hallelujah. And also, అలాగనే and he washed the feet of the disciples ఆయన of his creation. శిష్యుల యొక్క పాదములను, అంటే ఆయన సృష్టించుకున్నటువంటి ఆ సృష్టి పాదాలను కడిగాడు ఆయన. That Christ, ఆ క్రీస్తు rich, ఐశ్వర్యవంతుడు, became poor. ఆయన పేదవాడిగా అయిపోయాడు. Hallelujah. Hallelujah. And he shed his life, blood for us. ఆయన తన Shed his blood for us. ఆయన తన రక్తాన్ని మన కోసం He చిందించాడు. sacrificed his life for ఆయన us. తన జీవితాన్ని త్యాగం చేశాడు. He went through all the sufferings. ఆయన అన్ని వేదనల గుండా వెళ్ళాడు. He became sick. ఆయన రోగముగ్రస్తుడయ్యాడు. He became tired. ఆయన అలసిపోయాడు. Hallelujah. He was beaten. ఆయన కొట్టబడ్డాడు. He was spit ఆయన ఉమ్మి వేయించుకున్నాడు. for you and me. ఎందుకు? నీ కోసం నా కోసం. Died on the cross సిలువ ఎక్కి మరణించాడు. for you and నీ me. కోసం నా కోసం. To redeem you. నిన్ను To విమోచించడానికి. redeem me. నన్ను విమోచించడానికి. Hallelujah. In St. Luke 15, లూకా సువార్త 15వ అధ్యాయములో verse 4. 4వ అధ్యాయం 4వ వచనంలో 4, read, brother. 15, 4. 15వ అధ్యాయం 4వ వచనం. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా. 6. 6వ వచనం. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన ఆ గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. 32. 32వ వచనం. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. Listen. వినండి, Jesus is telling this parable యేసు వారి ఉపమానం చెబుతున్నాడు. about the lost. తప్పిపోయిన వాటిని గురించి మాట్లాడుతున్నాడు. And the lost ఆ తప్పిపోయినది in Greek meaning ఆ గ్రీకు భాషలో తప్పిపోవుట అంటే అర్థం ఏమిటంటే damage the good condition of something. మంచి స్థితిలో ఉన్నది చెడిపోవడం అయింది. Damage the good condition of something. మంచి స్థితిలో ఉన్నటువంటి వస్తువు చెడిపోవటము అని రాయబడింది. Or ruin the perfection of something. సంపూర్ణతలో ఉన్నది శిథిలావస్థకు రావడం. Hallelujah. Hallelujah. We were all damaged. మనందరము కూడా చెడిపోయిన వారమండి. We were the sons of God. మనము ఒకానొక సమయంలో దేవుడి కుమారులుగా ఉన్నాం. Before the founders of the world, జగత్తు పునాది వేయబడక మునుపు we were the sons and daughters of God. దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా ఉన్నాం. Hallelujah. When he came to this world, ఈ లోకములోనికి వచ్చి Jesus said, యేసు వారు అంటున్నారు, they are all damaged. అక్కడంతా కూడా చెడిపోయింది అంటున్నాడు ఆయన. We were in good condition. మనం ఒకానొక సమయంలో మంచి స్థితిలో ఉన్నాం. One time, ఒకానొక సమయంలో we were in good condition. మంచి స్థితిలో ఉన్నాం. But because of sin, కానీ పాపము వలన we are all damaged. మనందరము కూడా చెడిపోయిన వారముగా ఉన్నాం. Hallelujah. Hallelujah. We were perfect one ఒకానొక time. సమయంలో మనము పరిపూర్ణముగా ఉన్నాం. But it was ruined by sin. కానీ అది పాపము ద్వారా శిథిలావస్థకు వచ్చేసాం. Another word, ఇంకొక మాటలో చెప్పాలంటే it was marred. అది marred. చెడగొట్టబడింది. Hallelujah. Hallelujah. Ruining the beauty. ఇదిగో అందముగా సుందరముగా ఉన్నది శిథిలావస్థకు చేరింది. So it is a condition of every non-believer. కాబట్టి ప్రతి ఒక్క అవిశ్వాసి యొక్క స్థితి అలాగనే ఉన్నది ఇప్పుడు. So I was in that condition. నేను కూడా ఒకానొక సమయంలో You are in this condition. మీరు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నారు. You are marred. మీరు శిథిలావస్థలో ఉన్నారు. I was marred. నేను కూడా చెడిన స్థితిలో I ఉన్నాను. was damaged. నేను కూడా చెడిపోయిన స్థితిలో ఉన్నాను. I was lost. నేను తప్పిపోయాను. Hallelujah. Hallelujah. And Jesus అప్పుడు యేసు వారు came to this world ఈ లోకములోనికి
వచ్చి hallelujah, to save you, ఆయన మిమ్మల్ని రక్షించడానికి to save వచ్చాడు. me, నన్ను రక్షించడానికి to వచ్చాడు. bring back to the original condition. మరలా తిరిగి యథాస్థితిలోనికి పెట్టడానికి వచ్చాడు. Jesus, యేసువారు rich, ఐశ్వర్యవంతుడు, hallelujah, హల్లెలూయా, became poor for you and నీ me. కోసం నా కోసం దారిద్రుడయ్యాడు. Paul says పౌలు అంటున్నాడు in Galatians 2:15, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో he says, 2:15 we who are Jews by nature, మనము జన్మ వలన యూదులమే, not sinners of the Gentiles. కానీ అన్యజనులలో చేరిన పాపులము కాము. Hallelujah. హల్లెలూయా. Paul says పౌలు అంటున్నాడు the Gentiles అన్యులు are sinners. పాపులు అని చెబుతున్నాడు ఆయన. Hallelujah. Hallelujah. To save the sinners. మరి పాపులను రక్షించడానికి, For the Gentiles. అన్యులను రక్షించడానికి. Hallelujah. Hallelujah. With the name of our Lord Jesus Christ. యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. So when Jesus was born, యేసువారు జన్మించినప్పుడు Bram says, బ్రహ్మం గారు అంటున్నారు the planets in line. ఆ ప్రణాళిక చాలా తిన్నగా ఉంది అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. All three planets in line. Planet. గ్రహాలన్నీ సరైన వరుసలో ఉన్నాయి అన్నాడు. Hallelujah. Hallelujah. It was in line. అవన్నీ సరైన వరుసలో ఉన్నాయి. That man, that means God is giving the greatest gift to the world. దేవుడు ఈ భూమికి ఒక గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. Hallelujah. When Jesus came, యేసువారు వచ్చినప్పుడు all planets in one line. ఈ గ్రహాలన్నీ కూడా తిన్నగా సమానంగా ఉన్నాయి. So God is showing here, దేవుడు ఇక్కడ ఏం చూపిస్తున్నాడు? oh sinners, ఇదిగో ప్రపంచంలో ఉన్న పాపం, I am giving the greatest gift to you. నేను అత్యంత గొప్ప బహుమానం నేను మీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు. So Jesus Christ, యేసుక్రీస్తు వారు our greatest gift. మనము కలిగి ఉన్న అత్యంత గొప్ప బహుమానమై ఉన్నాడు. Hallelujah. Hallelujah. For the whole year, ఇదిగో ఈ భూ ప్రపంచం అంతటి, for all the sinners, ఈ భూ ప్రపంచంలో ఉన్న పాపులందరికీ it's the greatest gift. ఆయన అత్యంత గొప్ప బహుమానముగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. When the prophet was born, ప్రవక్త జన్మించిన same planets in line. అలాగనే గ్రహాలన్నీ కూడా సమాంతరంగా ఉన్నాయండి. Brahman says, సోదరు బ్రహ్మం గారు అంటున్నారు, God is giving a gift to the earth. దేవుడు భూమికి ఒక గొప్ప బహుమానమును ఇవ్వబోతున్నాడు. Gift, not a great gift. బహుమానమును ఇవ్వబోతున్నాడు. Right? నిజమేనా? Jesus, the greatest gift. యేసువారు అత్యంత గొప్పదైన బహుమానముగా ఉన్నాడు. So, Branham కాబట్టి సోదరు బ్రహ్మం గారు is a gift to the world. ఆ బ్రహ్మం గారు కూడా లోకానికి ఒక బహుమానముగా ఉన్నాడు. Take the word all over the world. ఈ వాక్యాన్ని తీసుకొని ప్రపంచమంతటిని కూడా చుట్టాడు ఆయన. Hallelujah. Hallelujah. Praise the name of our Lord Jesus Christ. యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. Till this time, you understand? ఇక్కడ వరకు అర్థమైందండి? Listen. వినండి. Now, ఇప్పుడు we're going to talk about the book of redemption. Book of మనకు redemption. విమోచన గ్రంథం ఉంది. Hallelujah. హల్లెలూయా. This book of redemption, ఈ విమోచన గ్రంథము Adam was holding in the Garden of Eden. ఏదెను తోటలో ఈ గ్రంథాన్ని ఆదాము చేతిలో పట్టుకొని ఉన్నాడు. Hallelujah. Hallelujah. When Adam fell in sin, ఆదాము పాపములో పడిపోయినప్పుడు the book ఈ యొక్క పుస్తకం went back to the original owner. మరలా తిరిగి అసలైన యజమానుడి దగ్గరికి వెళ్ళిపోయింది. So the original owner was God. అసలైన యజమానుడు ఎవరంటే దేవుడై ఉన్నాడు. So this book కాబట్టి ఈ గ్రంథము went back to the original owner. అసలైన యజమానుడి దగ్గరికి వెళ్ళింది. Hallelujah. హల్లెలూయా. In the 5th chapter of Revelation, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో let's take it. Now 5th chapter Revelation. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథము. I saw in the right hand of him that sat on the throne a book written within and on the backside, sealed with 7 seals. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. And I saw a strong angel proclaim with a loud voice, who is worthy to open the book and to loose the seals thereof? మరియు దాని ముద్రను తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. No man in heaven nor in earth, neither under the earth, was able to open the book, neither to look thereon. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. Now John, I wept much because no one was found worthy to open and read the book, neither to look thereon. ఇప్పుడు యోహాను ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. Those who cannot even read the book.
దాన్ని చదవలేకుండా ఉన్నారు. ఎవరు చదవలేరండి. హల్లెలూయా. Read the book. చదవటానికి కూడా యోగ్యత లేదు. Nobody can look at it. ఎవరు కూడా దాని వైపు చూడలేరు. Nobody can take it. ఎవరు కూడా దాన్ని తీసుకోలేరు. Nobody can even look at the book. ఆ యొక్క పుస్తకం వైపు చూడడానికి కూడా యోగ్యత And లేదు. also can read the book. దాన్ని చదివేటువంటి యోగ్యత కూడా ఎవరికి లేదు. Hallelujah. Hallelujah. Praise the name of our Lord Jesus Christ. But Bible says, the angel, ఆ దేవదూతలు somebody come and take the book. ఎవరో వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకోండి. But Bible says, సోదరుడు బ్రహ్మం గారు అన్నారు, Elijah was standing there, ఏలియా అక్కడ నిలబడ్డాడు, Adam was standing ఆదాము there, అక్కడ నిలబడ్డాడు, and Moses was standing there, మోషే కూడా అక్కడే నిలబడి ఉన్నాడు, Job was standing there, నోవహు అక్కడ నిలబడి ఉన్నాడు, all the prophets were standing there, ప్రవక్తలందరూ కూడా అక్కడ నిలబడి all ఉన్నారు, the saints were standing there. పరిశుద్ధులందరూ నిలబడి ఉన్నారు. Hallelujah. Hallelujah. The angel asked them, come on, take it. అక్కడ దేవదూత వచ్చి చెబుతున్నాడు, ఎవరో ఒకరు వచ్చి తీసుకోండి అని చెబుతున్నాడు. Moses was standing there. మోషే అక్కడ నిలబడి ఉన్నాడు. So the angel might have asked Moses, అక్కడ దేవదూత వచ్చి మోషేని ఇలాగా Moses, you're a great prophet. మోషే నువ్వు ఒక గొప్ప ప్రవక్తవు కదా, My signs and miracles in Egypt. చాలా ఐగుప్తులో సూచనలు అద్భుతాలు జరిగించావు కదా, So many miracles. ఎన్నో అద్భుతాలు చేశావు కదా. Come on, Moses. రా మోషే, Come. ఇగో తీసుకొని పుస్తకాన్ని తీసుకో. No. లేదు అన్నాడు. I cannot even look at the నేను book. దాని వైపు చూడడానికి కూడా యోగ్యత లేదన్నాడు. Elijah, ఏలియా, you went to the rapture alive. ఇగో నువ్వు సజీవముగా ఉండి ఎత్తబడ్డావు కదా. Come on, Elijah. Elijah. No, sir, I am not worthy. లేదయ్యా లేదు అన్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. Job was there. యోబు అక్కడే ఉన్నాడు. Job, యోబు, God testified about you. He left everything of heaven. ఆయన పరలోక ఒకటవ పేర. But the first thing మొదటి విషయము represents that redemption. విమోచకు సాదృశ్యముగా ఉన్నది ఏమిటంటే, From the lamb that had been slain from the foundation. జగత్తు పునాది వేయబడక ముందే వధించబడిన గొర్రెపిల్ల అక్కడికి వచ్చెను. The lamb took the book, ఆ గొర్రెపిల్ల ఆ పుస్తకాన్ని తీసుకుంది, మహిమ opened the book, ఆ పుస్తకాన్ని తెరిచింది, tore off the seal, ఆ గట్టిగా వేసిన ముద్రలను బద్దలు చేసింది, sent it down to the ear to the ఆ- his seventh angel. ఆ పుస్తకాన్ని భూలోకములో ఉన్న 7వ దూత దగ్గరకు పంపించింది. His. ఆయన దూత యొద్దకు పంపించాడు. There are many seven angels today. ఈ భూలోకంలో చాలా మంది 7వ దూతగా చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. They say, కానీ ఇక్కడ చెప్తున్నాడు, his seventh ఆ గొర్రె పిల్లకు సంబంధించిన 7వ దూత దగ్గరకు ఆ గ్రంథాన్ని పంపించాడు ఆయన. హల్లెలూయా. and మరియు told him అక్కడ చెప్తున్నాడు, to reveal it to his people, తన ప్రజలకు మాత్రమే వీటిని బయలుపరచమని చెప్పాడు, not other people. ఇతర ప్రజలకు కాదండి, To his people. ఆయన సొంత ప్రజలకు. Congregation greatly rejoiced. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అక్కడ ఉన్నటువంటి సంఘం అంతా కూడా కేకలు వేస్తుంది. There you are. అక్కడే ఉన్నారు మీరు. My, ఓ మై, what happened? ఏం జరిగింది అక్కడ? The screams, అక్కడ కేకలు, the shouts, ఆ అరుపులు, hallelujah. హల్లెలూయాలు, ఆ అభిషేకము, ఆ శక్తి, ఆ మహిమ, ఆ బయలుపాటు All already open and revealed. అంతా కూడా తెరవబడి బయలుపరచబడ్డాయి. హల్లెలూయా. Now, listen carefully. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. I told you, నేను మీకు చెప్పాను, Jesus Christ యేసుక్రీస్తు వారు is the greatest gift. ఆయన అత్యంత గొప్ప బహుమానముగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Now the prophet of God says, ఇప్పుడు దైవ ప్రవక్త చెప్తున్నాడు, this seven seals ఈ యొక్క 7 ముద్రలు is Christ. అది క్రీస్తు. Understand now? అర్థమవుతుందా మీకు? Jesus Christ is the great gift. యేసుక్రీస్తు వారు అత్యంత గొప్ప బహుమానం. So that Jesus Christ, ఇప్పుడు ఆ యేసుక్రీస్తు greatest gift, అత్యంత గొప్ప బహుమానము, ఆయన వచ్చాడు, word for వాక్య రూపములో వచ్చాడు. సోదరు బ్రెండం గారు అంటున్నారు, seal ఈ ముద్రలు Christ. అది క్రీస్తు. Then what is it? ఇదేమిటి ఇప్పుడు? That's వాక్య రూపంలో ఉన్న క్రీస్తు. what is it? ఏమిటిది? Jesus Christ, యేసుక్రీస్తు వారు, the greatest, repeating it, Jesus Christ, మరలా పునరావృతం చేస్తున్నాడు, యేసుక్రీస్తు the greatest gift. అత్యంత గొప్ప బహుమానము. Now seals is Christ.
ఇప్పుడు ఈ ముద్రలే యేసుక్రీస్తు. What is this? ఇదేమిటి ఇప్పుడు? The greatest gift. అత్యంత గొప్ప బహుమానం ఇది. Understand now? అర్థమవుతుందా మీకు? This is the greatest gift. ఇదే అత్యంత గొప్పదైన బహుమానం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తుతి కలుగును గాక. The unseen things of God కాబట్టి అదృశ్యమైనటువంటి దేవుని సంగతులు are revealed to chosen men, ఎన్నిక చేయబడిన మనుషులకు బయలుపరచబడుతున్నాయి, not other people. ఇతర ప్రజలకు కాదు. హల్లెలూయా. Revealed things are communicated in spirit taught word. బయలుపరచబడినటువంటి అంశములన్నీ కూడా ఆత్మ వివరణ చొప్పున అందించబడుతున్నాయి ప్రజలకు. Hallelujah. హల్లెలూయా. Now we know ఇప్పుడు మనము గ్రహిస్తున్నాం, Jesus Christ, యేసుక్రీస్తు వారు word form, వాక్య రూపములో book of redemption, ఇదిగో విమోచన గ్రంథముగా ఉన్నాడు. the greatest gift. అదే ఒక గొప్ప అత్యంత బహుమానం, అత్యంత గొప్పదైన బహుమానం అది. Does you understand? మీకు అర్థమైందండి? Hallelujah. హల్లెలూయా. Praise the name of our Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తుతి కలుగును గాక. ఆయనే అత్యంత గొప్పదైన బహుమానంగా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. God, కాబట్టి దేవుడు the owner of this book, ఇదిగోండి ఈ పుస్తకానికి కర్తగా ఉన్నాడు, Brahman said, యజమానుడిగా ఉన్నాడు. it is not for Christ, ఇది క్రీస్తు కొరకు కాదు, it is for the human being. అది మానవాళి కోసం ఇవ్వబడింది అన్నాడు. హల్లెలూయా. This greatest gift, ఈ అత్యంత గొప్పదైన బహుమానము Christ, అది క్రీస్తు కొరకు కాదు, is for the human being. ఇది మానవాళికి అంటున్నాడు. Understand now? అర్థమవుతుందండి మీకు? Are you rich or poor? ఇప్పుడు మీరు ధనికుల పేదవారు చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Are you rich or poor? చెప్పండి, మీరు ధనవంతులా పేదవారా? Hallelujah. హల్లెలూయా. Name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తుతి కలుగును గాక. జాగ్రత్త వినండి. Suppose అనుకుందాం, ఇలాగ అనుకుందాం, he is the owner of this property. నేనే ఇదిగో ఈ భూభాగానికి హక్కుదారుని లేదా యజమానుని అనుకుందాం. Suppose he is the owner. అనుకోండి అలాగ నేను యజమానుని. Hallelujah. హల్లెలూయా. In law term, ఇదిగోండి న్యాయబద్ధంగా చూసుకుంటే, చట్టరీత్యా yes, legal term, చట్టరీత్యా చూసుకుంటే he is called the donor. నేను దాతగా ఉంటాను. Right? అర్థమైందా? The property owner. నేను ఎందుకంటే ఈ భూభాగానికి మొత్తం యజమానుడు నేను కాబట్టి నేను దాతనే. Hallelujah. హల్లెలూయా. Property owner, ఈ యొక్క ఆస్తి యొక్క హక్కుదారుడిగా నేనున్నా. he has that in his hand. ఈ భూభాగం అంతా నా చేతుల్లో ఉంది. హల్లెలూయా. And this brother ఈ సహోదరుడు must be capable to give me this property. ఈ యొక్క ఆస్తిని ఇచ్చేటువంటి హక్కును నేను కలిగి ఉండాలి, ఆ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. నేను Without any property, ఏ ఆస్తి లేకుండా he cannot give it to me. నేను ఇతరులకు ఎలాగ ఇవ్వగలను? Right? నిజమేనా? So the word says, కాబట్టి వాక్యం చెబుతుంది, Jesus Christ, యేసుక్రీస్తు వారు how he redeemed you and me. ఆయన నిన్ను నన్ను ఎలాగ విమోచించాడు? గ్లోరీ. ఎస్. 137. బ్రీచ్. Breach. 138. ఎస్. In the Bible, బైబిల్ గ్రంథములో in the book of Ruth, రూతు పుస్తకములో as you read it, మీరు దాన్ని చదువుచుండగా find out such a person was called the Goya. మీరు గోయల్ అనేటువంటి ఒక వ్యక్తిని కనుక్కుంటారు. It was the person మ్మ్. that could meet the requirement. గోయల్ అంటే అవసరత ఉన్న దానిని సమకూర్చువాడు అని అర్థం. He must be able to do it, దానిని చేయడానికి సామర్థ్యం కలిగి ఉన్నవాడు అని అర్థం. be willing to do it, ఆయన ఇష్టపూర్వకంగా దాన్ని చెయ్యాలి. must be a kinsman. ఆయన రక్త సంబంధిగా ఉండాలి. That's what Jesus did. అదే యేసువారు చేసింది. Hallelujah. లిటిల్ బిట్ ఆఫ్ క్లారిటీ. Right. ఒక దానిని విమోచించాలంటే వాడు పేరున్నవాడిగా ఉండాలి, దాన్ని విడిపించడానికి ఇష్టపూర్వకంగా ఉండాలి, అలాగనే అతను రక్త సంబంధిగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. So he is the property owner. కాబట్టి ఇతను ఆ ఆస్తికి హక్కుదారుడు, యజమానుడు. He wants to transfer this to me. కాబట్టి ఈ మనుష్యుడు, ఈ యజమానుడు తన ఆస్తిని నాకు బదలాయింపు చేయాలనుకుంటున్నాడు. He is the owner now. ఇప్పుడు యజమానుడు ఎవరండి? బదలాయింపు చేసినాక తీసుకున్నాడు. So I become the owner. కాబట్టి ఇప్పుడు ఎవరి పేరు మీదకు బదలాయింపు జరిగిందో అతను యజమానుడు అవుతాడు. హల్లెలూయా. Transfer this his property. నా ఆస్తిని బదలాయింపు చేశాను, ఇదిగో పాస్టర్ గారికి బదలాయింపు చేశాను. ఇప్పుడు నేను బదలాయింపు జరిగిన తర్వాత నేను యజమానుని కాదు, ఇప్పుడు ఈయన యజమానుడు అవుతారు. Understand now? అర్థమవుతుందా మీకు? I am the owner. ఇప్పుడు పాస్టర్ గారు యజమానుడు అవుతాడు. I am rich or poor. నేను ఇప్పుడు పేదవాడిని అనుకున్నా. I am a rich or poor. ధనవంతుడు. Did I ask him? మిమ్మల్ని అడిగారా?
Did I ask you to give the property? నేనేమన్నా అడిగాను ఆస్తినివ్వమని? Right. Let's see. చూద్దాం. So in Psalms 8:4-8. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 8. 8:4-8. ఓకే. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాడి పాదముల క్రింద నువ్వు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. హల్లెలూయా. కాబట్టి ఆదాము ఈ భూమి మీద రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. ఆదాము సమస్త కార్యాలను చేయగలడు, ఆయన సృష్టించగలడు, ఆయన మాట్లాడగలడు, ఆయన కదలగలడు. ఎందుకంటే ఆయన చేతిలో విమోచన గ్రంథం ఉంది. హల్లెలూయా. ఇదిగో ఆ విమోచన గ్రంథము. ఇప్పుడు ఈ యొక్క గ్రంథము మరలా తిరిగి అసలు యజమానుడి దగ్గరికి వెళ్ళింది. యేసు వారు చనిపోయారు, రక్తాన్ని చిందించాడు, ఇదిగో ఈ పుస్తకాన్ని విమోచించాడు. ఆ తర్వాత అది ఇంకెవరికో ఇవ్వబడింది. హల్లెలూయా. ఈ పుస్తకం అది ఎవరో ఒకరికి ఇవ్వాలి ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి ఈ సహోదరుడు ఆయన యొక్క ఆస్తిని ఇవ్వాలంటే అతను ఇష్టపూర్వకంగా స్వతహాగా దాన్ని ఇవ్వాలి. అవునా? స్వతహాగా ఇవ్వాలి అది. హల్లెలూయా. కాబట్టి బ్రహ్మం గారు అంటున్నారు ఎడమ 249. వినండి. ఇప్పుడు సమస్త సృష్టి అంతా ఆయన చేతిలో ఉన్నది. ఇదిగో ఈ సమస్త విమోచన ప్రణాళిక 7 మర్మయుక్తమైనటువంటి ముద్రలతో ముద్రించబడి ఉంది. ఆ పుస్తకము ఆయనను తీసుకున్నాడు. ఇప్పుడు గమనించండి, ఆయన మాత్రమే ఆ పుస్తకములో ఉన్న మర్మాలను ఆయన మాత్రమే ఎవరికైనా బయలుపరచాలంటే బయలుపరచగలడు. ఆయన మాత్రమే. ఆయన ఇతను మాత్రమే ఆ యొక్క ఆస్తిని తనకు నచ్చిన వారికి ఇవ్వగలడు. అవునా? ఇతను ఎవరిని ఇష్టపడితే వారికి ఇవ్వగలడు. అదే రకంగా ఈ విమోచన గ్రంథము ఆ దేవుడు తన చేతుల్లో పట్టుకుని ఉన్నాడు. ఆయనకు ఇష్టపూర్వకంగా ఉన్న వారందరికి ఇస్తాడు ఆయన, ఇతరులకు కాదు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. ఆయన తన చేతుల్లో దాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క ఆస్తిని ఇచ్చివేసిన తర్వాత ఆయన ఏడ్చుకుంటూ ఇవ్వకూడదు దాన్ని. అంతేనా? అయ్యో నేను ఈ ఆస్తి అంతా ఇచ్చేస్తున్నాను, సంతోషంగా ఇవ్వాలదా. అదే అందునిమిత్తమే యేసు వారు ప్రార్థించారు, ఓ ప్రభువా, ఇదిగో ఇది వీరికి ఇవ్వటానికి నువ్వు ఇష్టముగా ఉన్నావు, ఇష్టపూర్వకంగా ఉన్నావు అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచితినావని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. హల్లెలూయా. ఆయన దృష్టికి అనుకూలముగా ఉన్నది అది. యేసు ప్రభు వారు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఎందుకంటే ఈ మర్మములన్నీ కూడా పసి బాలురకు ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయన సంతోషంగా ఇస్తున్నాడు. యేసు వారు
ఆయన మునుపే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు తండ్రికి. Hallelujah. హల్లెలూయా. ఎందుకంటే He is giving this property to me. ఇదిగో ఈ యొక్క ఆస్తిని ఆయన నాకు ఇస్తున్నాడు. It is a gift deed. అది ఒక దాన పత్రముగా ఉంది అక్కడ. Hallelujah. హల్లెలూయా. He is giving it as a gift. ఆయన ఒక దాన పత్రముగా ఇస్తున్నాడు, దానం చేస్తున్నాడు. It is voluntarily given. అది స్వతహాగా ఇస్తున్నాడు ఆయన, బలవంతం ఏమీ లేదు అక్కడ. What is a gift deed? ఆ దాన పత్రం అంటే ఏమిటి? హల్లెలూయా. Those advocates, they know it. మరి లాయర్లు అయినటువంటి వారికి, న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారికి తెలుస్తుంది ఇది. If there are 5-10 children in the house, మరి ఒక ఇంట్లో 5 లేదా 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, the father ఆ తండ్రి wants to give all the property. మరి ఆ తను కలిగి ఉన్న సమస్త ఆస్తిని ఇచ్చేయాలనుకుంటున్నాడు. One boy, కేవలం ఒక్క పిల్లవాడికే ఆ సమస్త ఆస్తిని ఇస్తే that is called the gift deed. దాన్ని దాన పత్రం అంటారు. Hallelujah. హల్లెలూయా. His own decision. అది సొంత నిర్ణయం అది. So God's own decision. కాబట్టి దేవుని యొక్క సొంత నిర్ణయము Reveal the seals. ఈ ముద్రలను బయలుపరచటము. Those who predestinate. ఆ ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో వారికి ఆయన బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. Listen carefully now. జాగ్రత్తగా వినాలి. Jesus had told disciples. యేసుక్రీస్తు వారి దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. He only chose them. ఆయనే వారికి చూపిస్తున్నాడు. He prayed over them. ఆయన వారి గురించి ప్రార్థించాడు. Peter, పేతురు, Andrew, ఆంద్రేయ, John, యోహాను, యాకోబు, they all by prayer. వారందరూ కూడా ప్రార్థన ద్వారా వచ్చారు. But whom he loved the most? కానీ వారందరిలో ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? By. యోహాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఎందుకు? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He loved God the most. ఆయన యోహానును ఎక్కువగా ప్రేమించాడు. So 7 church ages. 7 సంఘకాలాల్లో Bride. వధువు. Right? రైట్. Every church age was a bride. ప్రతి సంఘకాలములో వధువు ఉంది. Hallelujah. హల్లెలూయా. Praise the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. Then ఆ తర్వాత he loved the most. ఆయన ఎక్కువగా ప్రేమించింది ఎవరిని? Church ages. సంఘకాలములో ఉన్న వధువును ప్రేమించాడు. Hallelujah. హల్లెలూయా. All bride in all 6 church ages. 6 సంఘకాలాల్లో ఉన్న వధువు. He did not reveal this mystery to them. ఈ మర్మాలను 6 సంఘకాలాల్లో ఉన్న వారికి బయలుపరచలేదు కానీ In the 7th church age. కానీ 7వ సంఘకాలములో Hallelujah. హల్లెలూయా. Why he revealed the mystery? ఎందుకు ఆ మర్మాలను 7వ సంఘకాలంలో ఉన్న వారికి బయలుపరిచాడు? ఎందుకంటే He loved the bride. ఆయన వధువుని ప్రేమించాడు కాబట్టి. హల్లెలూయా. As he loved John, ఆయన యోహానును ఆ 12 మంది శిష్యుల్లో ప్రత్యేకంగా ప్రేమించినట్టు they all are bride. అందరూ వధువేనండి. But this bride, కానీ ఈ 7వ సంఘకాలంలో ఉండే వధువు he loved the most. ఆయన ఎక్కువగా ప్రేమించాడు. 7వ సంఘకాల వధువుని The mystery. అన్ని సమస్త మర్మాలను బయలుపరిచాడు అక్కడ. Hallelujah. హల్లెలూయా. Jesus యేసువారు loved on the cross. Loved us. ఆయన కల్వరి సిలువలో ఉండి మనల్ని ప్రేమించాడు. For us, మన కొరకు it's a double love. ఆయన 2 ప్రేమను కురిపించాడు. Hallelujah. హల్లెలూయా. Revealing the summer seals the love of Jesus. మరి 7 ముద్రల యొక్క బయలుపాటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఉంది. And we are the last hour workers. మనము చివరి గడియలో వచ్చినటువంటి పనివారము. వినండి. So when this brother is giving this property, కాబట్టి ఈ యొక్క సహోదరుడు ఈ యొక్క ఆస్తిని ఇచ్చేస్తున్నాడు. he must give the entire property. ఆ సమస్త ఆస్తిని ఇచ్చేయాలి. Brother, సహోదరుడా, I will give you only the quarter of this. ఇదిగో నేను కేవలం ఒక పావు భాగానే నేను ఇస్తాను. That is not the gift. దాన్ని దానపత్రం అని అనరండి. Whatever he is, ఆయన కలిగి ఉన్నది ఏదైతే ఉన్నదో, property is. ఆయన కలిగి ఉన్న ఆస్తి ఏదైతే ఉన్నదో అది సంపూర్ణముగా బదలాయింపు చేయాలి అక్కడ. హల్లెలూయా. It is an unbroken translation. అది బద్దలు కొట్టనటువంటి పత్రముగా ఉంది అక్కడ. It's not by part translation. అదేదో భాగము ఒక భాగం తర్వాత ఒక భాగము బదలాయింపు కాదు అది. హల్లెలూయా. సహోదరుడా, I give you 20% today. నేను 20% ఈ రోజు ఇస్తాను. After 5 years I will give 100. 5 సంవత్సరాల తర్వాత ఇంకొక 20% ఇస్తాను. It is not by part. ఇది అలాగా ఒక భాగం తర్వాత ఒక భాగం ఇచ్చేయడం కాదు ఇక్కడ. Oh, సంపూర్ణముగా ఇవ్వడం. హల్లెలూయా. why the 7 seals? అందునిమిత్తమే 7 ముద్రలు All mystery. సంపూర్ణమైన మర్మాలు అవి. హల్లెలూయా. By the 7 ఇదిగో 7వ దూత ద్వారా బయలుపరచబడిన సంపూర్ణ మర్మాలవి. ఆయన అంటున్నాడు Genesis to Revelation. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. హల్లెలూయా. Genesis to Revelation. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సమస్త మర్మములు
That is gift to Jesus. అది దాన పత్రమై ఉంది. వినండి, Suppose this brother says, ఉదాహరణకి ఈ సహోదరుడు ఇలా అనొచ్చు, brother, I have this property, అయ్యా నేను ఈ ఆస్తిని కలిగి ఉన్నా, but I have some loans on this property. కానీ ఈ యొక్క ఆస్తి మీద నేను కొన్ని బాకీలను తెచ్చుకున్నాను బ్యాంకు నుంచి. 20 lakhs loan. 20 లక్షల లోన్ తెచ్చుకున్నాను బ్యాంకు నుంచి. Hallelujah. హల్లెలూయా. Take it, brother. తీసుకోండి బ్రదర్. Why I have to take it? ఎందుకు నేను తీసుకోవాలి? I am going somewhere else. He is giving me this property and giving 20 lakhs loan on me. నేను ఎక్కడికో ఒక దారిని పోతా ఉంటే ఈ సహోదరుడు పిలిచి నాకు 20 లక్షలు అప్పు ఉంది కానీ ఈ ఆస్తిని నువ్వు తీసుకో అంటే ఎట్లాగా? Why should I? ఎందుకు నేను తీసుకోవాలా? Why do I have this loan on my head? ఎందుకు ఆ లోన్ ని తీసుకొని నా నెత్తిని పెట్టుకోవాలి? Hallelujah. హల్లెలూయా. There is no positive or negative. కాబట్టి అక్కడ మంచి గాని చెడు గాని ఉండదు. Because the book of redemption, విమోచన గ్రంథము the whole mystery of God, అది సంపూర్ణమైన దేవుని మర్మము, eternal word, అది నిత్యమైనటువంటి వాక్యము. says, సోదరు బ్రహ్మ గారు అంటున్నారు, perfect entire revelation of Jesus. అది సంపూర్ణమైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అయి ఉంది. Hallelujah. హల్లెలూయా. In the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. So this is when God is giving this gift to us, కాబట్టి దేవుడి బహుమానాన్ని మనకి ఇచ్చేటప్పుడు it is God's divine thought. అది దేవుని యొక్క దైవీకమైన ఆలోచనగా ఉంది. Hallelujah. హల్లెలూయా. In the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. When the owner is living, ఆ యొక్క యజమానుడు దాన్ని విడిచిపెట్టేటప్పుడు you are entitled for this gift. You are entitled for the gift. మీరు దీనికి హక్కుదారులు అవుతారు. When he is dead, he cannot claim that gift. ఆయన చనిపోయినప్పుడు దానిని మీరు పొందలేరు. హల్లెలూయా. He cannot claim that gift. మీరు ఆ యొక్క దాన పత్రాన్ని పొందలేరు. హల్లెలూయా. Therefore, our God, కాబట్టి మన దేవుడు living God, ఆయన సజీవముగా ఉన్నాడు, is not a dead God. ఆయన చనిపోయిన దేవుడు కాదు. హల్లెలూయా. Listen carefully. జాగ్రత్తగా వినాలి. When this brother gives me the property, ఈ యొక్క సహోదరుడు తన ఆస్తి నాకు ఇచ్చినప్పుడు, brother, సహోదరుడా I will take it out of 1 month. Okay. నేను 1 నెల తర్వాత తీసుకుంటానులే. Right. So what I should do? ఇప్పుడు నేను ఏం చేయాలి? When he gives it, ఆయన ఇవ్వటానికి ఇష్టపూర్వకంగా ఉన్నప్పుడే immediately, వెంటనే నేను దాన్ని తీసుకోవాలి. when God gives the revelation, దేవుడు ప్రత్యక్షతని ఇచ్చినప్పుడు, when God gives the revelation of the 7 seals, మరి 7 ముద్రల యొక్క ప్రత్యక్షత దేవుడు ఇచ్చినప్పుడు, the gift deed, ఇదిగో ఈ యొక్క దానపత్రాన్ని ఇచ్చినప్పుడు what does he do? మనం ఏం చేయాలా? Receive it gladly. వెంటనే సంతోషంగా దాన్ని స్వీకరించాలా. Only. మనం అనర్హులం, యోగ్యత లేదు. Giving the property, ఇదిగో ఈ అర్హత ఇస్తున్నాడు, poor man, నేను చాలా పేదవాడిని, giving the property, కానీ ఇతనేమో ఆస్తి మొత్తాన్ని ఇస్తున్నాడు. say, మనం ఏం చేయాలి ఇప్పుడు? get privilege for me. అబ్బా నాకెంత ధన్యత దొరికింది, ఉచితంగా ఆస్తి వస్తుంది, Poor man, నేను చాలా పేదవాడిని, this brother is giving me. ఈ సహోదరుడు నాకు ఆస్తిని ఇస్తున్నాడు. The Lord. ఓ ప్రభువా నీకు స్తోత్రం అనాలి. If I say some excuses, మనం కొన్ని సాకులు చెబుతాం. brother, I don't have time now. I will get it after some time. సహోదరుడా నీ ఆస్తి నాకు ఇస్తా అంటున్నావు, కానీ దాన్ని తీసుకునే సమయం లేదు, 1 వారం తర్వాత వస్తాను. What will you do? ఆయనేం చేస్తాడు? I want to give it voluntarily. He doesn't want to నేనే స్వతహాగా నీకు ఇస్తున్నాను, give it to somebody else. నువ్వు వద్దంటున్నావు కాబట్టి నేను వేరే వాళ్ళకి ఇస్తా అంటాను. Hallelujah. హల్లెలూయా. Then when I go to him, brother, give it. No, he said, no, it's all. వారం తర్వాత మరలా నేను వచ్చి అయ్యా నువ్వు నాకు ఆస్తి ఇస్తా అన్నావు కదా ఇవ్వు అంటే, లేదు లేదు నేను ఇంకొకరికి ఇచ్చానని చెబుతాను నేను. హల్లెలూయా. Son, when it is revealed, కాబట్టి అది ఎప్పుడైతే బయలుపరచబడుతుందో accept. నువ్వు దాన్ని స్వీకరించాలా, అంగీకరించాలా. హల్లెలూయా. One time, ఒకసారి some said, సోదరు బ్రహ్మ గారు అన్నారు, there was a man called Augustine of Hippo. హిప్పో అనేటువంటి పట్టణంలో అగస్టస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. And God wanted to anoint him with the Holy Spirit. మరి ఆ అగస్టస్ కి దేవుడు పరిశుద్ధాత్మ చేత అభిషేకించాలని అనుకున్నాడు, He refused. కానీ నాకు అభిషేకం వద్దని తిరస్కరించాడు ఆయన. హల్లెలూయా. In the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. And this book of redemption ఈ యొక్క విమోచన గ్రంథము is a legal document. అది ఒక చట్టపరమైనటువంటి పత్రం. అది He must give this property ఈ యొక్క మీరు ఆస్తిని ఇవ్వాలంటే with all the legal documents. చట్టపరమైనటువంటి పత్రాలతో ఇవ్వాలి. So what I should do? ఇప్పుడు నేనేం చేయాలి? Sir, you want to give me the property? అయ్యా నువ్వు నాకు ఆ ఆస్తిని ఇస్తా అంటున్నావు, Give it legally. అది చట్టపరంగా నువ్వు నాకు ఇవ్వు. Other man cannot come and claim it. లేదు నువ్వు నాకు ఇచ్చిన తర్వాత ఇంకొకళ్ళు రాకూడదు కదా. No, right?
So I'll show the legal document. కాబట్టి నువ్వు నాకు గనక దాన్ని రిజిస్టర్ చేస్తే ఆ రిజిస్టర్ పత్రం చూపిస్తా ఎవరన్నా వస్తే. Hallelujah. హల్లెలూయా. In the name of our Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. What says here? సోదరు బ్రెండం గారు అంటున్నారు, Hallelujah. హల్లెలూయా, This is the legal document. ఇది చట్టపరమైనటువంటి పత్రము అంటున్నాడు. He said. Its redemption means all legal possession to all that was lost by Adam and Eve. మరి విమోచన అంటే చట్టపరమైనటువంటి ఆస్తి. అది ఆదాము అవ్వలు ఒకానొక సమయంలో దాన్ని పోగొట్టుకున్నారు. Hallelujah. హల్లెలూయా. Oh my. ఓ మై. What are that to do to a born again Christian? మరి దాన్ని పొందడానికి తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు ఎలాగుండాలి? It's a legal possession. అది చట్టపరమైన ఆస్తిగా ఉంది. Hallelujah. హల్లెలూయా. Abstract deed. అది ఒక కంటికి కనిపించినటువంటి హక్కు పత్రంగా ఉంది. అది Title to eternal life. అది నిత్య జీవానికి హక్కు పత్రంగా ఉంది. That means that it possesses everything that Adam and Eve lost. దాని అర్థం ఏమిటంటే ఆదాము అవ్వలు కోల్పోయిన సమస్త ఆస్తిని మనం పొందుకోవచ్చు. What of it, brother? మనం ఏమై ఉన్నాము సహోదరుడా? Possession of the deed. ఆ యొక్క పత్రములో ఉన్నటువంటి ఆస్తిని మనం పొందుకోవచ్చు. For all Adam and Eve. ఆదాము అవ్వలు పోగొట్టుకున్న దానిని, It's a legal document. అదేమిటంటే అది హక్కు పత్రముగా ఉన్నది, చట్టపరమైనటువంటి పత్రం అది. Hallelujah. హల్లెలూయా. In the name of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. And this transfer of land మరి ఈ యొక్క భూభాగాన్ని బదలాయింపు చేసే సమయంలో should be given to the descendants only. అది వారసులకు మాత్రమే ఇవ్వాలి. He cannot give the document to other people. ఇది ఈ యొక్క ఆస్తి అనేది వారసులకు మాత్రమే ఇవ్వాలి, ఇతరులకు ఇవ్వకూడదు. And this belongs to descendants of God. ఇదిగోండి ఈ గ్రంథము ఇది దేవుని యొక్క వారసులకు చెందింది. Those names written in the Lamb's book of life. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన పేర్లు ఎవరైతే ఉన్నాయో And he is the one. మరి వారే వారసులుగా ఉంటారు. హల్లెలూయా. He is privileged to get the gift deed. అదిగో ఆ దాన పత్రాన్ని పొందుకునేటువంటి ధన్యతను వారు మాత్రమే కలిగి ఉంటారు. Jesus said, అందునిమిత్తం యేసువారు అన్నారు, calleth his own seed by their name. ఆయన పేరు పెట్టి తన సొంత వారిని పిలుస్తున్నాడు. హల్లెలూయా. Our names are written in the Lamb's book of life గొర్రెపిల్ల జీవ గ్రంథములో మన పేర్లు రాయబడి ఉన్నాయి by the blood of Jesus. యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా. And Satan cannot rub that name. సాతాను వచ్చి ఆ పేర్లను ఎంత మాత్రం చెరిపివేయలేడు. No power could rub. ఏ శక్తి కూడా ఆ పేర్లను చెరిపివేయడానికి లేదు. Hallelujah. హల్లెలూయా. So this title gift deed కాబట్టి ఈ దానపత్రము for this building, ఈ యొక్క భవనానికి there will be another owner. Somebody, he might have brought somebody else. Maybe his forefather. ఆయన తన పితరులు దాన్ని కొనుగోలు చేసి ఉండొచ్చు. From the forefather, another forefather. ఆ పితరుల దగ్గర నుంచి ఇంకొంచెం వెళ్తే ముత్తాతలు వస్తారు. అట్లా Goes to the original owner. అట్లా మనం వెనకకు చూసుకుంటూ వెళితే అది అసలైన యజమానుడి చేతిలో ఉండాలి. Same manner. అదే రకంగా This gift deed ఈ యొక్క దానపత్రము కూడా to the original owner. అది అసలైన యజమానుడి దగ్గరికి తీసుకెళ్తుంది. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడికి. హల్లెలూయా. సహోదరుడా, Once the brother gives me legally, ఒకసారి ఈ సహోదరుడు చట్టపరంగా ఈ యొక్క ఆస్తిని నాకు ఇస్తే he cannot cancel it. దాన్ని మరలా నేను ఇవ్వలేదు అనడానికి లేదండి. Hallelujah. హల్లెలూయా. When God once give you the revelation, ఒక్కసారి దేవుడు మీకు ప్రత్యక్షతను అనుగ్రహించిన తర్వాత, God once anoint you with the Holy Spirit, లేదా దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో అభిషేకించిన తర్వాత not take it back. దాన్ని ఆయన మరలా వెనక్కి తిరిగి తీసుకోడు. Hallelujah. హల్లెలూయా. In the name of our Jesus. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. So when he gives this title deed or gift it to me, కాబట్టి ఈ దానపత్రాన్ని సహోదరుడు నాకు ఇచ్చినప్పుడు nobody can go to the court. ఎవరు కూడా దీని విషయమై కోర్టుకు వెళ్ళడానికి లేదు, న్యాయస్థానాలకు వెళ్ళడానికి లేదు. Nobody can challenge the court. ఎవరు కూడా కోర్టుకు వెళ్ళి సవాలు విసరలేరు. Hallelujah. హల్లెలూయా. Other children cannot go to the court. Other children, the family cannot go to the మరి వేరే కుటుంబానికి చెందిన పిల్లలు ఇది నాది అని కోర్టుకు ఆశ్రయించడానికి లేదు అక్కడ. Why my father is given this property to him? ఎందుకు నా తండ్రి అతనికి ఇచ్చాడు ఈ యొక్క హక్కు ఈ యొక్క ఆస్తిని. He cannot go to the court. అలాగ కోర్టుకు వెళ్ళడానికి లేదు. ఇక Challenge the court. అతను కోర్టుకు వెళ్ళి సవాలు చేయడానికి లేదు. హల్లెలూయా. So when once it is given, ఒక్కసారి అది ఇవ్వబడినాక Satan cannot challenge. సాతాను దాని విషయమై సవాలు చేయలేడు. In fourth seal, 4వ ముద్రలో he said 184. Listen, he's challenging. వినండి, Suppose one case, they go to the Supreme Court. కొన్నిసార్లు కొన్ని కేసులు సుప్రీంకోర్టు వరకు వెళ్తాయండి.
High Court failure, they go to Supreme Court. ఒకసారి కేసు హైకోర్టులో వాదించిన తర్వాత అక్కడ విఫలమయ్యారనుకోండి, దాన్ని మరలా సుప్రీంకోర్టుకి తీసుకెళ్తారు. High Court, Supreme Court. ఇప్పుడు సాతానుడు అత్యున్నత న్యాయస్థానానికి వెళ్తున్నాడు. Against you and me. మీకు వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా. Accusing you every day and night. వాడు ప్రతి దినము దీవారాత్రులు నీ మీద నా మీద నిందలు మోపుతూ ఉన్నాడు. Let's see what God says. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. 184. 184. As long as the intercessor is still on the throne, మధ్యవర్తి సింహాసనము పైన ఉన్నంత వరకు Satan can stand there and accuse. సాతాను అక్కడ నిలవబడి నేరము మోపుచూ ఉంటాడు. Because he is the attorney of the other side. ఎందుకంటే వాడు అవతల ప్రక్క న్యాయవాదిగా ఉన్నాడు. He is the opponent of Christ. వాడు క్రీస్తుకు విరోధిగా ఉన్నాడు. Standing there. క్రీస్తు అక్కడే నిలబడి ఉన్నాడు. The opponent is standing there. విరోధి కూడా అక్కడే నిలబడి ఉన్నాడు. He tells God, వాడు దేవుడికి చెబుతున్నాడు, but wait, ఆగండి, Adam failed. ఆదాము పడిపోయాడు, Adam done this. ఆదాము దీన్ని చేశాడు, Conquering. నేను ఆదామును జయించాను. Why do you believe it? ఇదిగో నేను ఆదాము భార్య దగ్గరికి వెళ్ళి ఒక అబద్ధాన్ని నమ్మేటట్టుగా చేశాను. And she will be damned by it. మరి ఇంకా చెప్తున్నాడు, ఆ అబద్ధము ద్వారా ఆమె నాశనమైంది. I got it. నేను ఆమెను పట్టుకొని ఉన్నాను. But here is the mediator standing here. Amen. The king's redeemer. కానీ అక్కడ రక్త సంబంధి యొక్క విమోచకుడు నిలబడి ఉన్నాడు. Stand there with the blood that can take the virus in his heart and can change it. అక్కడ రక్తముతో నిలబడి ఉన్నాడు. The mediator is on the throne. మధ్యవర్తి సింహాసనముపై ఉన్నాడు. Yes, sir. అవునయ్యా. Satan said, సాతాన్ అంటున్నాడు, they are guilty. వారు అపరాధులు అని నింద వేస్తున్నాడు సాతాను. But God said, కానీ దేవుడు అంటున్నాడు, they are not guilty. వారు ఏ మాత్రము పాపులు కారు అంటున్నాడు. హల్లెలూయా. Seals are open. ముద్రలు బయలుపరచబడినప్పుడు Abraham says, బ్రహ్మం గారు అంటున్నారు, you are accepting the pardoning grace of the word. మీరు క్షమింపబడినటువంటి వాక్యమును స్వీకరిస్తున్నాడు అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. No sin in your account. ఇక దాన్ని మీరు స్వీకరించినాక ఏ పాపము కూడా నీ మీద మోపబడదండి. No, when Satan goes there, కాబట్టి సాతాను అక్కడికి వెళ్ళినప్పుడు hallelujah, accuse this brother. ఇదిగో ఆ నిందలు మోసేటువంటి వాడి సహోదరుడు, God will say, దేవుడు చెప్తాడు, no. లేదండి నేను ఒప్పుకోను దాన్ని అంటాడు ఆయన. హల్లెలూయా. He's given the gift deed. ఆయన నీకు దానపత్రాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. No accusation. ఇక ఏ మాత్రము నిందలు అనేది స్వీకరించబడవు అక్కడ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. Before we close, మన ముగింపులో now notice. ఇప్పుడు దీన్ని గమనించండి. It was a lamb redeemer. అది ఒక గొర్రె పిల్ల విమోచకుడుగా ఉన్నాడు. Lamb redeemer, just like the first. ఆదిలో ఉన్నటువంటి గొర్రె పిల్లగా ఉన్న విమోచకుడు. God never can change. దేవుడు ఎప్పుడు కూడా దాన్ని మార్చడు. Amen. The first redeemer was a lamb. మొట్టమొదటి విమోచకుడు ఎవరంటే గొర్రె పిల్ల. It was a lamb. It was the lamb that God offered. ఆ యొక్క ఏదేను తోటలో కూడా మొట్టమొదటి విమోచకుడు ఎవరంటే ఒక గొర్రె పిల్లే. Here it is again. మరలా ఇక్కడ మరొకసారి From the revelation, it is again a lamb. ఆ ప్రత్యక్షతలోనికి మనము లోతులోనికి వెళ్ళి చూస్తే మరొకసారి కూడా గొర్రె పిల్ల విమోచకుడుగా ఉంటున్నాడు. To redeem what? దేనిని విమోచించడానికి? Fallen condition and the fallen needs of the ఆ పడిపోయిన స్థితిని మరియు ఆ పడిపోయిన జాతి కలిగి ఉన్న ఆ స్వాస్థ్యాన్ని విడిపించడానికి గొర్రెపిల్ల వస్తున్నాడు. lamb comes back to redeem. ఆ గొర్రెపిల్ల అక్కడ దానిని విమోచించడానికి వస్తున్నాడు. హల్లెలూయా. Like ours was at the beginning to redeem us. ఆదిలో మనము ఏ విధంగా విమోచించబడినామో ఆ విధముగానే మరలా And before that, we never died. We are eternal life. మనము దానికంటే ముందుగా మనకు అసలు మరణమే లేదు, మనం నిత్యత్వంలో ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. At that time, ఆ సమయంలో and Adam was the master. ఆదాము ఈ భూమి అంతటికి కూడా యజమానుడిగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Nature knows that. సృష్టికి తెలుసు ఆ విషయం. Nature is growing and we are growing. సృష్టి అంతా కూడా మూలుగుచూ ఉన్నది. ఇప్పుడు No, nature is waiting for the manifestation of the sons and daughters. దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి అంతా కూడా దిగులు చెందుతూ ఉంది. Because nature was cursed with his master. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా తన యజమానుడితో పాటుగా శపించబడింది. So Adam was the master. కాబట్టి ఆదాము యజమానుడిగా ఉన్నాడు భూమి అంతటికి. He had the book of redemption. అతని చేతిలో విమోచన గ్రంథం ఉంది. When this master Adam was cursed, ఈ యజమానుడైనటువంటి ఆదాము శాపమునకు గురైనప్పుడు nature fell with the master. కాబట్టి ఆ యొక్క ఈ సృష్టి అంతా కూడా యజమానుడితో కూడా శపించబడింది. But Jesus, the kinsman redeemer, came. కానీ యేసువారు రక్త సంబంధి యొక్క విమోచకుడిగా వచ్చి Redeemed back the man. ఈ మనిషిని విమోచించాడు. He is the master over nature. ఈ మనిషి ఎవరంటే ఈ సృష్టి అంతటికి యజమానుడిగా ఉండినవాడు. So we are worthy now.
కాబట్టి ఇప్పుడు మనం ఎవరమండి? We are the master. ఈ భూమి అంతటి కూడా యజమానులం మనం. The gift deed, ఆ యొక్క దానపత్రము, the book of redemption, ఈ విమోచన గ్రంథము, made you the master. ఇది మనలను యజమానులుగా చేసింది. The master over everything. సమస్తము మీద యజమానులుగా చేసింది. Master over nature. ఇదిగోండి, ప్రకృతి అంతటి మీద యజమానుడిగా చేసింది. Master over everything. సమస్త విషయముల మీద మనల్ని యజమానుడిగా చేసింది. Hallelujah. హల్లెలూయా. All nature సమస్త ప్రకృతి is waiting for his master. అది తన యజమానుల కోసం ఎదురు చూస్తూ ఉంది. The masters are the sons of God. ఆ యజమానుడు ఎవరో కాదు కానీ దేవుని యొక్క కుమారులు కుమార్తెలండి. కాబట్టి ఇప్పుడు మనం ఎవరమండి? The master. యజమానులం. Hallelujah. హల్లెలూయా. Every creation ప్రతి సృష్టి is waiting for the master. ఆ యజమానుల కోసం ఎదురు చూస్తుంది. Every nature ప్రతి ప్రకృతి waiting for the master. యజమానుడి కోసం ఎదురు చూస్తుంది. కానీ ఇప్పుడు Who is the master? యజమానుడు ఎవరు? Are you poor or rich? మీరు ఇప్పుడు పేదవారా ధనికులా? Huh? That's why Jesus came. అందునిమిత్తమే యేసు వారు వచ్చారు. Though he was rich, ఆయన ఐశ్వర్యవంతుడు అయినప్పటికీ came to the world ఆయన లోకంలోనికి వచ్చి to make you rich. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు అయ్యాడండి. హల్లెలూయా. You are the master. ఇప్పుడు మీరు యజమానులు. Made you the master. ఆయన మనల్ని యజమానుడిగా చేశాడు సమస్తం మీద. Hallelujah. హల్లెలూయా. With a legal document. ఇది ఒక చట్టపరమైనటువంటి పత్రం అండి. You can tell the devil, మీరు సాతానుడికి చెప్పొచ్చు, hey, you know who I am? ఏ నీకు తెలుసా నేను ఎవరో? I am the richest. నేను ఐశ్వర్యవంతుడిని రా బాబు. హల్లెలూయా. I am the master. నేను యజమానుణ్ణి. Prophet of God came. Prophet of God came. దైవ ప్రవక్త వచ్చాడు, Get the revelation. ఆ ప్రత్యక్షతనిచ్చాడు, Reveal the seals. ఈ ముద్రను బయలుపరిచాడు, నాకు బయలుపరిచాడు. Give thee to me. ఇదిగో ఈ దానపత్రాన్ని ఇచ్చాడు. Jesus. యేసువారు He's in glory. మహిమల ఐశ్వర్యవంతుడు. He is yours. ఆయన భూమి మీదకి వచ్చాడు. Not everything. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టాడు Make me rich. నిన్ను నన్ను ఐశ్వర్యవంతుడు చేయడానికి. Hallelujah. హల్లెలూయా. Richest man in the earth. నేను అత్యంత ఐశ్వర్యవంతుని భూమి మీద, అన్నిటి మీద యజమానుని నేను. God bless you all. దేవుడి మీద దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దానపత్రము ఏంటి? వర్తమాన పేరు ఏంటండి? పత్రం అంటే మన భాషలో పట్ట, దాన పట్ట అంటే ఆస్తి అంతా కూడా, ఆస్తి కలిగిన వ్యక్తి తన ఆస్తి అంతా కూడా ఎవరికి ఇవ్వాలనుకున్నాడో వారికి ఆ ఆస్తి అంతా కూడా దానం చేసేయడం అనమాట అండి. ఈ దానం చేసేయడం అనేది నోటి మాట ద్వారా కాకుండా ఒక పత్రంలో రాస్తారు. డాక్యుమెంట్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? డాక్యుమెంట్ అంటారు. ఆ పత్రం రాసి ఈ యొక్క ఆస్తి మీద నాకున్న సమస్తమైన హక్కులు నీకు స్వాధీనం చేస్తూ దీని మీద ఇప్పుడు ఇప్పటి నుండి నీవు దీనికి యజమానుడవు అని స్వతహాగా సంతోషకరంగా హృదయపూర్వకంగా తన ఆస్తి అంతా కూడా ఎవరికైతే ఆయన ఇవ్వాలనుకున్నాడో వారికి ఆ విధంగా రాసి, ఆ డాక్యుమెంట్ రాసి ఇవ్వటమే దానపట్ట అంటే. ఒకసారి రాసిన తర్వాత అది క్యాన్సిల్ అవుతుంది. ఒకసారి రాసిన తర్వాత అది ఇక్కడ మరో పాయింట్ చెప్పారు. ఇది కూడా ఆ యొక్క వంశపారంపర్యంగా ఎవరైతే దానికి అర్హులో దాన్ని ఏమంటారు? వంశవృక్షం అంటారు. ఏమంటారు? అందరికి ఇవ్వరండి అది. అందరూ దానికి అర్హులు కాదు. అందుకనే ప్రవక్త చెప్పారంటే, బైబిల్ నుంచి ప్రవక్త చెప్పారంటే, ఈ గ్రంథంలో ఎవరి పేర్లైతే వ్రాయబడ్డాయో, యేసుక్రీస్తుకి వంశవళి చాలా క్లియర్గా ఉంది. యేసుక్రీస్తుకి వంశవళి చాలా క్లియర్గా ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి మనము కూడా ఆ వంశావళి నుండి వచ్చిన వారమే ఉన్నాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం ఆయనకి జన్మించిన వారమే ఉన్నాం. మనం ఆయనకి ఎవరైతే తిరిగి జన్మించారో వారు వాక్యమునకు లేక క్రీస్తుకు జన్మించారు కాబట్టి వారు క్రీస్తుకి పిల్లలై ఉన్నారు. మన దేవుని పిల్లలు ఎలాగవుతున్నామనంటే
దేవునికి జన్మించడం ద్వారా, క్రీస్తుకు జన్మించడం ద్వారా. అర్థమవుతుందండి? అంటే అర్థం ఏంటి? మన పేరు ఆయనలో ఉన్నది. మన పేరు ఆయనలో ఉంది. ఎప్పుడు రాశాడు? జగత్తు పునాది వేయబడక మునిపే రాశాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ప్రకారంగా జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకునేను. ఎప్పుడండి? ఇప్పుడు మీటింగ్ వచ్చినప్పుడు కాదండి, నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు కాదండి, నువ్వు ఎగిరి గెంతులేసినప్పుడు కాదండి, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు కూడా కాదండి. ఇప్పుడు ఈ భూమి కానీ ఈ ఆకాశం కానీ సృజించబడక మునిపే దేవుడు తనకు తానే ఎలోహిమిగా ఉన్నప్పుడే, దేవుని స్తోత్రం కలుగును గాక, క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మాట అడుగుతానండి, భూమి ముందా నీవు ముందా? సృష్టి ముందా నీవు ముందున్నావా? ఏమండి? సృష్టి ముందున్నదా నీవు ముందు ఉన్నావా? సృష్టి ముందా సృష్టికర్త ముందు ఉన్నాడా? అంతేనా? సృష్టికర్తే సృష్టిని సృష్టించాడు, అంతే కదా? అంటే సృష్టికర్త కంటే సృష్టికర్త ముందు ఉన్నాడు ఆయన, అంతేనండి? ఆ సృష్టికర్తలో నీవు ఉన్నావు. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకే ఈ సమస్త భూమికి తన కుమారుణ్ణి యజమానుడిగా చేశాడు ఆయన. ఆయన సృష్టికి ఆయన కుమారుడే యజమానుడు అయినాడు. అయితే వాక్యానికి అవిధేయత చూపుడు ద్వారా ఆ స్థానాన్ని, ఆ అధికారాన్ని అతను కోల్పోయాడు. అందుకే ఏదైనా తోటలో మొదటి విమోచకుడు, రక్షణకర్త గొర్రెపిల్ల అయినాడు. దేవుని స్తోత్రం. మరలా ఏ స్థితి నుండి అయితే మనం పడిపోయామో మళ్ళా ఆ స్థానానికి తేవడం కొరకు ఆయనే దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుడే గొర్రెపిల్లగా వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను నేను. ఆ గొర్రెపిల్లకైతే ఆత్మ లేదు. దేవుని స్తోత్రం. కానీ దేవుడు అనే గొర్రెపిల్లకు రక్తంలో ఆత్మ ప్రాణం ఉంది. దేవుని స్తోత్రం. అందుకనే పిల్లరా, ఎవరైతే అంటే యేసు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత చూసారా, ఎవరైతే దానికి హక్కుదారులో లేక అర్హులో ఆ వంశంలో ఎవరైతే ఉన్నారో వారి మీదకి ఆ ఆత్మ దిగొచ్చింది. ఆ పరిశుద్ధాత్మ పెంతుకొస్తున్నట్టు దిగొచ్చింది. కాబట్టి వారు ఆయన ఆత్మ ఎవరైతే పొందుకున్నారో వారే ఆయన స్వాస్థ్యానికి హక్కుదారులు. దేవుడు స్వహతాగా సంతోషంగా ఆ స్వాస్థ్యాన్ని వారు ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు ఆయన. ఈ 12 మంది శిష్యుల్లో అత్యంత హృదయపూర్వకంగా ప్రేమించిన వ్యక్తి, యేసుప్రభువు ప్రేమించిన వ్యక్తి ఎవరంటే యోహాను. దేవుడికి పక్షపాతం ఉందండి? దేవుని పక్షపాతం లేదండి. కానీ ఆయన ప్రేమకే యజమానుడై ఉన్నాడు. ఆయన ఎవరు ప్రేమించాలంటే వాళ్ళు ప్రేమిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టి యోహాను ఎంతగానో ప్రేమించాడు. యోహాను ఆయన వధువుగా సాదృశ్యం. ఒక స్త్రీ ఒక పురుషుని యొక్క రొమ్ము మీద ఆనుకునేదంటే ఎవరంటే భార్య. అలాగే యోహాను కూడా యేసుక్రీస్తు రొమ్ము మీద అనుకున్నాడు. అంటే యోహాను వధువుకు సాదృశ్యం అన్నాడు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ 12 మందిలో యోహాను ఎక్కువగా ప్రేమించినట్లుగానే 7 సంఘకాలంలో ఉన్న వధువుని 6 సంఘకాలంలో వధువుకి ఆమె మరమలు బయలుపరచలేదు ఆయన. 7వ సంఘకాలంలో ఉన్నటువంటి వధువు అంటే మనకి రైట్ నౌ ఇప్పుడు నీకు వారికంటే అత్యున్నతమైన బహుమానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దేవుడిచ్చిన అత్యున్నతమైన బహుమానం ఏంటంటే ఇదే విమోచన గ్రంథము, నీ వంశావళి గ్రంథము. నువ్వేదైతే కోల్పోయావో అదే అత్యున్నతమైన బహుమానం మళ్ళీ ఇవ్వటమే. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ గ్రంథము ఎవరికి ఇవ్వబడిందంటే
ఎవరి పాపాలైతే ఆయన క్షమించబడి ఇంకెన్నడూ నువ్వు పాపివి కాదు, మళ్ళా నీ స్థానాన్ని పొందుకుంటావు అని దేవుడు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే ఈ గ్రంథాన్ని పొందుకున్న వారు వారి పాపము క్షమించబడి, వారు ఆయన రక్తం ద్వారా కడగబడి, ఆయన ఆత్మ ద్వారా నీతిమంతులై ఈ గ్రంథాన్ని పొందుకుని మళ్ళా ఆ అధికారాన్ని వారు కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం. ఇంకెన్నడూ కూడా పాపులు కాదండి. దెయ్యం వచ్చి అదిగో నువ్వు పాపం చేసావు, నువ్వు అది చేసావు అని నేరస్థాపన చేసేటువంటి అవకాశం లేదండి. ఎందుకంటే ఆయనే మనల్ని నీతిమంతులుగా చేశాడు, ఆయనే మన సమస్త అధికారం ఇచ్చాడు. విమోచన అనే మాటకు అర్థం అదే. అంటే ఉచితంగా ఆయన సమస్త హక్కు కూడా మనకు ఉచితంగా మనకి ఇచ్చేశాడు, బదిలీ చేశాడు. మన భాషలో దాన్ని దానపట్ట అంటారు, దానపత్రము. ఎంత గొప్ప సంగతి అండి ఇది. ఇది మనం కోరుకోలేదు నిజానికి. దీనికి మన నిజానికి సొహతగా మన అర్హులం కాదు. మనలో ఎటువంటి యోగ్యత నిజానికి అంటే మన వైపు మనం చూసుకున్నప్పుడు దానికి ఎటువంటి యోగ్యులు మనము కాదు. కానీ దేవుడు మన వైపు మన కోణంలో మనం చూస్తలేదు, ఆయనలోనే మనం చూస్తున్నాడు. ఆయన దేవుడు క్రీస్తులోనే మనం చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు? క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి. అర్థమైందండి? మనలోని క్రీస్తుని చూస్తలేదు, క్రీస్తులోని మనల్ని చూస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు పాపం లేనివాడు అయినాడు, క్రీస్తు పరిశుద్ధాత్మ అయినాడు, ఆయన నీతివంతుడు అయినాడు. కాబట్టి దేవుడు క్రీస్తులోని చూస్తున్నాడు మనల్ని. దేవుడు క్రీస్తులోని మనల్ని చూస్తే మనము దేవునికి నీతిమంతులు కనబడుతున్నామండి. ప్రవక్త మాట చెప్పారండి. నేను ఎక్కువ చెప్పాలనుకుంటే బ్రదర్ చెప్పింది కొంచెం వివరించాలనుకుంటున్నా, బాగా అర్థమయ్యేలాగా. దేవుని స్తోత్రం. రక్తంలో నుండి అంటే ఎరుపులో నుండి ఎరుపును చూస్తే, ఇది ఎరుపు కదండి అనుకుందాం, ఇక్కడ ఎరుపు ఉంది. ఈ ఎరుపులో నుండి ఎరుపును చూస్తే అవతల కనబడేది తెల్లగా కనబడుతుంది అంటండి. నా మాటలు మీకు అర్థమవుతుందండి? ఎరుపులో నుండి ఎరుపును చూస్తే తెల్లగా కనబడుతుంది. అక్కడ ఏ మచ్చ కానీ ఏ డాగు కానీ కనబడదు అంటండి, తెల్లగా కనబడుతుందంట. హిమమంతా తెల్లగా ఉంటుందంటండి. అది ఎందులో నుండి చూస్తే, ఇదేం చూస్తేని ఎరుపులో నుండి ఎరుపును చూస్తే, ఇక్కడ 2 ఎరుపులు ఉన్నాయి. ఇక్కడ 2 రెడ్ కలర్స్, 2 ఎరుపులు ఉన్నాయి. ఒక ఎరుపు యేసుక్రీస్తు రక్తము, మరొక ఎరుపు మన యొక్క పాపము. అంటే యేసుక్రీస్తు రక్తంలో నుండి మన పాపం చూసినప్పుడు దేవుడు మనము తెల్లగా, హిమమంత పరిశుద్ధంగా తెల్లగా కనబడుతున్నామంటండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనం పాపులమా లేకపోతే ఈ సమస్త సృష్టికి యజమానులమా? నేనైతే పేదవాడిని కాదండి. నాకు కారు లేకపోవచ్చు, నాకు ఇల్లు లేకపోవచ్చు. అది ఇందా రాత్రి చెప్పుకున్నాం ఎఫ్రా జైల్లో ఉన్నాడు. ఆ దోమలు కుడుతున్నాయి, ఎలకలు కరుస్తున్నాయి. కానీ అతని అన్నాడు కూడా పేదవాడు కాదు. క్రీస్తు యొక్క ప్రేమలో, క్రీస్తు యొక్క శక్తిలో అతను ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు అయినాడు. ఈరోజు మనము కూడా క్రీస్తులో ఐశ్వర్యవంతులైనాము. కృపలో ఆయన ఐశ్వర్యవంతుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దేవుడు చూసారా ఆ సమస్తమైన అధికారమును కూడా దాన పట్టాగా మనకి రాసి ఇచ్చేసాడు. ఆ దాన పట్టు ఇప్పుడు ఎక్కడుందండి? ఎక్కడుంది? ఏదైనా ఆదము దగ్గర ఎక్కడుంది? అది చేతిలో ఉంది. ఇప్పుడు నీ దగ్గర ఎక్కడుంది? ఇదిగో నా చేతిలో ఉందండి. ఇదే 7 ముద్దల గ్రంథమే సర్టిఫికెట్. ఈ సమస్త సృష్టికి హక్కుపాత్రం నాకు ఇది. ఇప్పుడు నేను సూర్యుడికి యజమానుణ్ణి, ఆకాశానికి యజమానుణ్ణి, నక్షత్రానికి యజమానుణ్ణి, ఈ భూమి కూడా యజమానుణ్ణి. ఒకప్పుడు దేవుడు యజమానుడు, ఇప్పుడు నేను యజమానుణ్ణి, నీవు యజమానుడివి. ఆజ్ఞాపించు లోబడుతుంది. దేవుని స్తోత్రం. అయితే దాన్ని నమ్మాలి, మనం దాన్ని పట్టుకోవాలి.
విశ్వాసంతో పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమైందండి? అందరు గట్టిగా చెప్పడం కొడదామా? దేవుని స్తుతిద్దామా? దేవుని ఆరాధన చేద్దామా? అందరి పైకి నిలబడదాం. సహోదరు పితృ వచ్చి ఒక పాట పడతాడు. అమ్మ అందరికి అర్థమైందండి నేను చెప్పింది? అంటే బ్రదర్ చెప్పింది వాక్యం మీకు వివరించాను. అన్నాడా? ప్రతిమ అన్నాడా? హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. 215వ పాట పాడుకుందామండి. ధన్యులయ్యా ఎంతో భాగ్యులయ్యా, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడిన మీరు ధన్యులయ్యా అనే పాట పాడుకుందామండి. ధన్యులయ్యా ఎంతో భాగ్యులయ్యా, గొర్రె పిల్ల జీవ గ్రంథములో, గొర్రె పిల్ల జీవ గ్రంథములో రాయబడిన మీరు ధన్యులయ్యా. గొర్రె పిల్ల జీవ గ్రంథములో, గొర్రె పిల్ల జీవ గ్రంథములో రాయబడిన మీరు రాజులయ్యా. ధన్యులయ్యా ఎంతో భాగ్యులయ్యా. మొదటి ఆదాములో తప్పిపోయినారు, కడపటి ఆదాము నుండి తిరిగొచ్చినారు. మొదటి ఆదాములో తప్పిపోయినారు, కడపటి ఆదాము నుండి తిరిగొచ్చినారు. జీవములో జీవం మీరు, రక్తంలో రక్తం మీరు, యేసుక్రీస్తును పోలిన వారు. జీవములో జీవం మీరు, రక్తంలో రక్తం మీరు, యేసుక్రీస్తును పోలిన వారు. ధన్యులయ్యా ఎంతో భాగ్యులయ్యా.
నీతిమంతులుగా ఎంచబడిన వారు. క్రియలు లేక దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడిన వారు. బ్రహ్మము దేవుని నమ్మిన నీతిమంతుడు, ప్రవక్తను నమ్మిన మీరు నీతిమంతులు. బ్రహ్మము దేవుని నమ్మిన నీతిమంతుడు, ప్రవక్తను నమ్మిన మీరు నీతిమంతులు. ధన్యులయ్యా ఎంతో భాగ్యులయ్యా. ఆత్మలోను ఆత్మయే మీరు, వాక్యములోను వాక్యమే మీరు. ఆత్మలోను ఆత్మయే మీరు, వాక్యములోను వాక్యమే మీరు. ఆ వాక్యమే శరీరధారి ఈ భూమికి దిగి వచ్చి గొర్రె పిల్ల భార్యగా జీవించుచున్నారు. ఆ వాక్యమే శరీరధారి ఈ భూమికి దిగి వచ్చి గొర్రె పిల్ల భార్యగా జీవించుచున్నారు. ధన్యులయ్యా ఎంతో భాగ్యులయ్యా. గొర్రె పిల్ల జీవ గ్రంథములో, గొర్రె పిల్ల జీవ గ్రంథములో రాయబడిన ధన్యులయ్యా. గొర్రె పిల్ల జీవ గ్రంథములో, గొర్రె పిల్ల జీవ గ్రంథములో రాయబడిన రాజులయ్యా. ధన్యులయ్యా ఎంతో భాగ్యులయ్యా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ఉండగా ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. చివరి ప్రార్థన సహోదరులు ఒత్తిడి దగ్గర వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు. అందరూ సెలవు తీసుకుందాం. ప్రభు నామకు స్తోత్రములు. మనమందరం మన కళ్ళను మూసుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. దేవుడు ఈరోజు జరిగిన ఈ కూడికల్లో ఈ భూమి మీద మనం ఎవరమై ఉన్నామని, మనం ఎలాంటి హక్కుని మనం పొంది ఉన్నామని దేవుడు మనకు వాక్యం ద్వారా ఈరోజు రుజువుపరిచి ఉన్నాడు. ప్రియమైన జనులారా, మనము దేని గురించి కూడా మనము
భయపడాల్సిన అవసరం లేదు, దేని గురించి కూడా మనం చింతించిన అవసరం లేదు. ఎందుకంటే మనం దేవుని యొక్క సొంత కుమార్తెలమై ఉంటున్నాం. మనకే ఈ భూమి మీద సకల విధమైన హక్కుని దేవుడు ఇచ్చున్నాడు. మనము దేవుని యొక్క పలుకుబడిన మాటై ఉన్నాము. ప్రియమైన బిడ్డలారా, ఆదాము దేవుని యొక్క పలుకుబడిన మాటై ఉన్నాడు కనుక మనము కూడా ఈరోజు దేవుని యొక్క పలుకుబడిన మాటై ఉన్నాం. మనం పలికితే ఈ భూమిలో కార్యములు జరగాలి. మోసే పలికాడు, ఆ ఫరో ఎదుట సృష్టిని కలిగింది ప్రభు. ఆ విధముగా దేవుని బిడ్డలు ఈరోజు పలికినప్పుడు ఈ భూమి మీద సృష్టి జరగాలి. అంత గొప్ప ఆశీర్వాదమును, అంత గొప్ప హక్కుని దేవుడు మనకి ఇచ్చున్నాడు ప్రియమైన జనులారా. కాబట్టి మనం ఎవరమి, క్రీస్తులో మనము ఏమై ఉన్నాము, మన యొక్క స్థానం ఏమిటని దేవుడు వాక్యం ద్వారా మనకి ఈరోజు రుజువుపరిచి ఉన్నాడు. కాబట్టి మనము ఆ యొక్క ఆలోచనతో మన యొక్క కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల నాయన, ఇదిగో ఈ యొక్క రాత్రి వేళను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ దినములో, ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క స్థలములో మేమంతా కూడి మీ యొక్క వాక్యాన్ని వినాలి, మిమ్మల్ని ఆరాధించాలని ఎప్పుడో జగదుత్పత్తికి మునిపే మీరు దీనిని మీ యొక్క ప్రణాళికలో ఉంచిన దేవుడు ప్రభువా. ఆ రోజు ప్రభా మీరు మీ ఆ యొక్క ఎన్నికలో ఉన్నాము కనుక ఈ దినంలో ప్రభా మేము అందరం కూడుకొని మేము ప్రార్థిస్తున్నాము, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము రాజా. ప్రభు ఈ సమయంలో కూడా యేసయ్య మరి మా కొరకై దైవదాసులు మీ యొక్క సేవకుడిని బ్రదర్ మోసెస్ దయానందం గారిని ఇదిగో చెన్నై పట్టణం నుంచి తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క 7 ముద్రలు, ఈ కాలపు యొక్క వర్తమానము సరైన రీతిలో బోధింపబడాలని, సరైన మార్గంలో అది ప్రకటించబడాలని ప్రభా మీ యొక్క నిర్ణయమై ఉన్నది ప్రభా. అది మీ యొక్క ప్రణాళిక అయి ఉన్నది ప్రభా. ఇదిగో ఆ యొక్క వర్తమానంలో ప్రభా ఎవరైతే ఉండాలని జగదుత్పత్తి మునిపే మీరు ఆదిలో మీరు ఎవరినైతే ఎన్నుకున్నారో ఆ బిడ్డలకే ఆ యొక్క వర్తమానం ఈరోజు ఇచ్చుండారు ప్రభువా. యేసయ్య మరి భోగాపురం ప్రాంతంలో ఎంతో ప్రభా మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందినటువంటి బిడ్డల్ని మీరు ఉంచారు. స్తోత్రములు నాయన ప్రభా. ఇదిగో ఈ యొక్క వర్తమానము ప్రభా ఇది ఒక సామాన్యమైన వర్తమానం కాదు. ఇట్ ఈస్ ఎ వాల్యుబుల్ మెసేజ్, ఇట్ ఈస్ ఎ వాల్యుబుల్ వర్తమానము మన కొరకై దేవుడు ప్రభా మీరు ఇచ్చారు నాయన. స్తోత్రములు. ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న మా ప్రియమైన సహోదరుడు ప్రభా పాస్టర్ కరుణాకర్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఉన్న సంఘ సభ్యులకు ప్రభా సహోదరుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ కూడికల కొరకు ప్రభా ఎంతో శ్రమించి ప్రభా ఇదిగో ఎన్నో వారం రోజుల క్రితం, ఎన్నో దినముల క్రితం ప్రభా ప్రయాసపడుతూ ప్రభా కష్టపడుతూ ప్రభా ఈ యొక్క వాక్యం కోసం ప్రయాసపడుతున్న దేవుని బిడ్డల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కటి ఒక వ్యక్తికి ఒక గ్లాసు నీళ్లు మనం ఇచ్చినట్లయితే అది దేవుని రాజ్యంలో అది లెక్కించబడుతుందని ప్రభా మా దేవుని యొక్క ప్రవక్త చెప్పున్నారు ప్రభా. ఇదిగో ఆ విధముగా ఈరోజు ఏ ప్రభా జరిగిన కూడికలను మీరు ఎంతో ఆశీర్వదించారు నాయన. నిజంగా పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చి ప్రతి ఒక్క హృదయంలో మాట్లాడినది మేము చూసాము నాయన. మేము భూమి మీద ఎవరై ఉన్నామని ప్రభా ఎలాంటి హక్కుని మేము అధికారమును మేము పొంది ఉన్నామని మాకు రుజువుపరిచారు. దాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా జరిగిన కూడికలు విన్న ప్రతి మాట కూడా అది మీ యొక్క మాట ఉన్నది ప్రభా. యేసయ్య ప్రవక్త ఇంకా ఈ వర్తమానం ఎలా తెలుసుకోవాలి, దేవుడు ప్రవక్త ద్వారా ఏమైతే మాట్లాడి ఉన్నారో ఆ కార్యములంతా కూడా మేము తెలుసుకోవాలి అనే దాహమును ప్రతి ఒక్క సహోదరునికి మీరు కలిగించమని కోరుచున్నాము నాయన. దాహాన్ని ఇచ్చింది నీవే, ఆ దాహాన్ని తీర్చే దేవుడు నువ్వే. ఆ దాహాన్ని మేము దేవుని వాక్యము ద్వారా, దేవుని కార్యముల ద్వారా మేము తీర్చుకునే బిడ్డలుగా ఉండుటకు మాకు సాయం చేయమని కోరుచున్నాం. మాలో ఉండ ప్రభా మరి అవిశ్వాసములు, మాలో ఉండే బలహీనతలు ఏదైనా ఉంటే ఈ క్షణమే యేసుక్రీస్తు నామములో తీసివేయమని కోరుచున్నాము నాయన. ప్రభా సంఘాన్ని ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ ప్రేమతో మీరు ఎంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆ మహిమ కలిగిన దేవుడు మా కొరకై భూమి మీద ఒక మానవ శరీరంలో మీరు వచ్చారు నాయన. ఆ కలువరిలో మీ యొక్క విలువైన రక్తాన్ని చిందించి మీ యొక్క ప్రేమను మీరు చూపించారు ప్రభువా. ఇదిగో ఈ కాలంలో ఒక ప్రవక్తల నుండి మీరు మాతో మాట్లాడే దేవుడై ఉన్నారు. దాన్ని బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. విన్న ప్రతి ఒక్క హృదయాన్ని, ప్రతి ఒక్క
చెవిని మీరు ఆశీర్వదించమని కోరుచున్నాము నాయన. ఈ కూడికలను మీరు ఎంతో మాకు ఆశీర్వాదంగా ఇచ్చారు. స్తోత్రములు ప్రభువా. దీన్ని ఏర్పాటు చేసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. రేపటి జరిగే కూడికలు కూడా మీ యొక్క ఆశీర్వాదంతో ప్రభా అది ఉండుటకు సాయం చేయమని, మీ యొక్క దీవెనలు పొందుకొని మేము సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళుటకు సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.